ఒకసారి నేను చాముండేశ్వరి టెంపుల్లో ఉన్నప్పుడు హరిశంకర్ గారికి ఫోన్ చేశా. సార్ టెంపుల్లో ఉన్నాను, మీ పేరు గోత్రం చెప్పండి అంటే ఇచ్చి పడేసే గోత్రం పవన్ కళ్యాణ్ గారు అని అన్నారు. ఆ రోజు అలగలే నాకు. తిరిగిన ప్రతి గుడిలో నేను ఆయన పేరు అలానే తలుచుకున్నా. పాటలు తూడుతూట్లుగా పొడిచి పడుతుంది తెలియక అప్ప కట్లేలు కుట్లేలు తెలియక ఏం చేయాలో తెలియక ఏదోటి చేస్తే ఏదో ఒకటిదో తప్పుడు. అప్పుడు తెలుస్తుందా మీకు అవసరమైనా సరే ఉస్తాద్ భగత్ సింగ్ తోటి అనవసరంగా పెట్టుకున్నానండి. పవన్ కళ్యాణ్ గారి గురించి రాస్తుంటే ప్రతి అక్షరం పూనకం వస్తుంది. అందుకే ఇందులో రాసాం మనం, ఏ ఎక్కే దిగే కిక్కులో నా దక్కేదేముందే, సచ్చేదాకా కిక్కే ఉండాలే, ఎక్కి తొక్కేటోళ్ళే ఉన్నా తగ్గేదేముందే, నెగ్గేదాకా తిక్కే ఉండాలే, ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా, గత్తరే గత్తరా రేపెద్దాం గత్తరా. ఏమండి, నేను పుట్టింది పిఠాపురంలోని. కళ్యాణ్ గారు మా ఎమ్మెల్యే గారు. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామందికి అదృష్టం ఉందా లేదా కానీ నాకు మాత్రం అదృష్టం ఉంది. మా ఎమ్మెల్యే గారు కళ్యాణ్ గారు అని చెప్పుకునే అదృష్టం. అంటే మిస్ లైలా స్మైలే విసిరిందా, అది తగిలి కొనుకొదిలి మనసే చెదిరిందా, ఓ లూలి లూలి లైలి లైలా అయ్యా నేను ఇంకో లైలా మజనూలా అని పాడితే నేను ఆ లైన్ పట్టుకునే నేను డైరెక్ట్ అవ్వడానికి వచ్చాను సార్. నిజంగా చెప్తున్నా, ఇది ఎవరికి తెలీదు. నైజాం నుంచి రాజు గారు, శిరీష్ గారు, హరీష్ ఎక్స్ట్రానరీ డేట్ ఒక 1 వీక్ అడ్జస్ట్ అయితే థియేటర్లు అన్నీ తెలుగు సినిమాతో నిండిపోతాయని ప్రతి ఒక్కళ్ళు సార్ ఈసారి పండగ పవన్ కళ్యాణ్ గారి సినిమాతో స్టార్ట్ చేద్దామని ఇంతమంది అడిగేసరికి ఆ రోజు కూడా మేము ఎగ్జైట్ అవ్వకుండా పోస్ట్ ప్రొడక్షన్ యొక్క డీటెయిల్స్ అన్నీ తీసుకొని ఎక్కడెక్కడ వర్క్లు ఎంతెంత బ్యాలెన్స్ ఉన్నాయి కనుక్కొని ఒక డే ఆగి అందరితో డిస్కస్ చేసి నెక్స్ట్ డే అనౌన్స్ చేసామండి. ఈసారి ఉగాది ఉస్తాద్ ఉగాది గుర్తుపెట్టుకోండి. నేను చాలా లో టైంలో ఉన్నప్పుడు భీమ్లా నాయక్ అనే సినిమాకి మీరు నిలబడిన విధానం నేను మర్చిపోయాను. నా అభిమానం ఒకసారి అనుకుంటా, నేను మీరు కనుక లేకపోతే పవన్ కళ్యాణ్ అనేవాడు లేడు. ఒకసారి నాకు సభకు వచ్చే వరకు నేను ఏం మాట్లాడాలో నాకే పెద్ద అవగాహన ఏమి ఉండదు. కానీ మిమ్మల్ని చూశాక ఒకటే చెప్పాలనిపిస్తుంది, మీ నుంచి నాకు 2 గుండెల దూరం అంతే. నా గుండె నుంచి మీకు ఎంత దూరం అంతే, అంతకుమించి మనందరి మధ్య 2 గుండెల దూరం అంతే. నేను ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా అన్న పాట ఇందులో రాయడం జరిగింది. ఆ పాట విడుదలప్పుడు కూడా నేను చెప్పాను, మన పవర్ స్టార్కి భీమ్లా నాయక్ సినిమాలో ఒక 2 మంచి పాటలు రాసినా కూడా ఒక డాన్స్ నెంబర్ రాయలేదే, ఆ కాలు కదుపు స్వామి అని చెప్పి ఎదురు చూస్తున్నాను నేను కూడా. అటువంటి ఒక డాన్స్ నెంబర్ ఈ సినిమాలో పడ్డం, దానికి పవర్ స్టార్ కాలు కదపడం చాలా సంతోషంగా అనిపించింది. వీరుడంటే ఎక్కడో పుస్తకాల్లో ఉండడు, కష్టం వస్తే జనం మధ్య పుట్టుకొస్తాడు అని. మరి అట్లాంటి నాయకుడైన మన కథానాయకుని గురించి రాయాలంటే మా కవుల కలం ఎప్పుడూ కదం దొక్కుతుంది. పవన్ కళ్యాణ్ గారి గురించి రాస్తుంటే ప్రతి అక్షరం పూనకం వస్తుంది. అందుకే ఇందులో రాసాం మనం, ఏ ఎక్కే దిగే కిక్కులో నా దక్కేదేముందే, సచ్చేదాకా కిక్కే ఉండాలే, ఎక్కి తొక్కేటోళ్ళే ఉన్నా తగ్గేదేముందే, నెగ్గేదాకా తిక్కే ఉండాలే, ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా, గత్తరే గత్తరా రేపెద్దాం గత్తరా. పాట విడుదలైన దగ్గర నుంచి ఎంతో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా రచయితల పక్షపాతి అయిన హరీష్ శంకర్ అన్నతో పనిచేస్తుంటే రాస్తుంటే ప్రతి లైన్కి మాకు ఒక కొత్త తెలివని ఎనర్జీ వస్తుంది. అన్నకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత అద్భుతమైన పాట ఇచ్చిన డిఎస్పి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మైత్రి మూవీ మేకర్స్ వారికి, నవీన్ గారికి, రవి గారికి ఈ చిత్రం పెద్ద సక్సెస్ అయ్యి ఆనాడు గబ్బర్ సింగ్ రికార్డులు సృష్టిస్తే ఈనాడు భగత్ సింగ్ రికార్డులు బద్దలు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. అందరికీ నమస్కారం అండి. మామూలుగా టెన్షన్గా ఉంది, మాట్లాడేస్తాను ఫాస్ట్గానే. హరిశంకర్ సార్, మీరంటే నాకు చాలా ఇష్టం. ఉప్పిన టైం ముందు నుంచి ఉప్పిన టైం అయిపోయిన తర్వాత కూడా
నేను ప్రతి సిచ్యువేషన్లోని ప్రతి ఈవెంట్లోని అన్నిటిలోని కూడా మీ దగ్గరికి వచ్చి నా ఫీలింగ్స్ అన్నీ షేర్ చేసుకునేవాడిని. గురువుగారు ఎలా ఉందో, గురువుగారు ఏం చేయమంటారని మీరు చాలా ధైర్యం ఇచ్చేవారు. నేను ఉప్పిన తర్వాత 5 years గ్యాప్లో కూడా చాలాసార్లు మిమ్మల్ని కలిశాను. మీరు చాలా చాలా మంచి మాటలు చెప్పి తమ్ముడు ఎలా ఉండాలి గట్రా అని చెప్పేవారు. నేను ఎప్పటికీ మర్చిపోను సార్. థ్యాంక్ యూ. మా గురువు గారి తర్వాత మిమ్మల్ని గురువుగారిలా భావిస్తాను నేను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మీకు తెలుసో తెలీదో, మీరు వస్తుంటే మాకు పవన్ కళ్యాణ్ గారిలా కనిపిస్తుంటారు సగం హరిశంకర్ గారు. మీ బాడీలో 50% కళ్యాణ్ గారు ఉంటారు. థ్యాంక్ యూ అండి. ఏమండి, నేను పుట్టింది పిఠాపురంలోని. కళ్యాణ్ గారు మా ఎమ్మెల్యే గారు. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామందికి అదృష్టం ఉందా లేదా కానీ నాకు మాత్రం అదృష్టం ఉంది. మా ఎమ్మెల్యే గారు కళ్యాణ్ గారు అని చెప్పుకునే అదృష్టం. సార్, మీ తొలి ప్రేమ సినిమా చూసి నేను కాకినాడలో వచ్చేస్తా ఉంటే కిరణ్ రాజ్ అని ఒకడు ఉంటాడు. ఆడు స్టేట్ 3rd ర్యాంక్ 4th ర్యాంక్ వచ్చింది ఇంటర్మీడియట్. ఆడిని ఎప్పుడు క్లాసులో అదొక క్లాస్ చూసి వాళ్ళు అంటే ఈడు ఏంటర్ బాబు స్టేట్లోనే 3rd ర్యాంకు ఈడు టాపర్ అని చూస్తుంటే ఆడే మీ సినిమా చూసి తొలి ప్రేమ సినిమా చూసి ఏం చేశారా అని మిమ్మల్ని అమేజింగ్గా చూస్తూ ఉంటే ఓహో ఈడికన్నా పెద్దోడు అవ్వాలంటే డైరెక్టర్ అవ్వాలని నిర్ణయించుకున్న రోజు సార్ అది. ఈడికంటే పెద్దోడు అవ్వాలంటే ఆడు తొలి ప్రేమలో లిరిక్ పాడాడు సార్. అంటే నన్ను థియేటర్లో అందరూ ఎలా లెగిసిపోయింది సార్. అంటే మిస్ లైలా స్మైలే విసిరిందా, అది తగిలి కొనుకొదిలి మనసే చెదిరిందా, ఓ లూలీ లూలీ లైలా అయ్యా నేను ఇంకో లైలా మజనూలా అని పాడితే నేను ఆ లైన్ పట్టుకునే నేను డైరెక్ట్ అవ్వడానికి వచ్చాను సార్. నిజంగా చెప్తున్నా, ఇది ఎవరికి తెలీదు. ఈడికన్నా పెద్దోడు అవ్వాలి కిరణ్ రాజు గారి కన్నా అంటే నేను డైరెక్టర్ అవ్వాలని ఫిక్స్ అయ్యాను సార్. సార్, మీ గబ్బర్ సింగ్ సినిమా చూసినప్పుడు నేను సెట్కి వచ్చా, హరిశంకర్ గారు సెట్కి వచ్చాం. అప్పుడు మా గురువు గారు సినిమా షూటింగ్ జరుగుతుంది పక్కన. వస్తే హరిశంకర్ గారు మాస్క్ కట్టుకుని ఉన్నారు. కెవ్వు కేక సాంగ్ జరుగుతుంది సార్. ఎవర్రా మీరు అన్నారండి. నేను మా ఫ్రెండ్ అన్నామండి, సుకుమార్ గారు అసిస్టెంట్లు అనకుండా మేము కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అన్నామండి. పక్కన నుంచి చూడండి రా అయితే అన్నారండి. అంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్కే అంత గౌరవం ఇస్తారు సార్ ఆయన. థ్యాంక్ యూ సార్. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను పిఠాపురాన్ని నేను ఉప్పిన మైత్రిలోనే తీశాను. మైత్రి మూవీ మేకర్స్కి అందరికీ, రవి గారికి, నవీన్ గారికి కూడా చాలా పెద్ద పెద్ద థ్యాంక్స్ అండి. శ్రీలీల గారికి, అందరికీ, రాశికన్నా గారికి, అందరికీ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను చరణ్ సార్కి చెప్పాను సార్, ఇలా ఈవెంట్కి వెళ్తున్నాను సార్, షూటింగ్ కొద్దిగా ఫాస్ట్గా అవ్వగొట్టి వెళ్తాను సార్ అంటే ఫాస్ట్గా వెళ్ళు అని చెప్పారు సార్. అంటే చిరంజీవి సార్ గురించి ఎలా మాట్లాడుతుంటారో మీ గురించి మాట్లాడినప్పుడు ఆ చరణ్ సార్ వైపు చూస్తుంటే అదొకలా అంటే మీరు పక్కనే ఉంటే ఎలా వింటుంటారో అలా చెప్తూ ఉంటారండి. చెప్పారు సార్ చాలాసార్లు. నేను మా నాన్న నుంచి చిరంజీవి నుంచి ఎంత నేర్చుకున్నానో, చిరంజీవి గారి నుంచి కళ్యాణ్ గారి నుంచి అంతకు 100 రెట్లు నేర్చుకున్నాను రా, ఇది చెప్పు అని చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎప్పుడు ఇన్స్పైర్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సార్. వస్తాది చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్. ఆల్రెడీ టెన్షన్గా ఉందా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అగరు ఈ రుచుల్లో నుంచి ఏదైనా ఒక రుచి, నీకు ఇష్టమైన ఒక రుచి తీపి సెలెక్ట్ చేసేసావా? వేరే వాళ్ళు సెలెక్ట్ చేయకూడదన్న రూల్ ఏమీ లేదు, ఎవరైనా మళ్ళీ సెలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ నంబర్స్ కనిపిస్తున్నాయి మనకి, అదిగో ఫ్యాన్స్ పట్టుకొని ఉన్నారు 1 2 3 4 5 6. ఒక్క నంబర్ సెలెక్ట్ చేస్తే దాని వెనకాల ఏ క్వశ్చన్ అయితే ఉంటుందో అది ఎవరికో నేను చెప్తాను, దాన్ని బట్టి ఎస్ సెలెక్ట్ చేసుకో. నంబర్ 1. నంబర్ 1. ఓకే, నంబర్ 1 అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి క్వశ్చన్. డెప్యూటీ సీఎం గారు మీ నవ్వుని డైరెక్ట్గా చూడడానికి మేము చాలా దూరం నుంచి వచ్చాము, మా కోసం ఒక్కసారి నవ్వండి ప్లీజ్. ఓహో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అలా కాదు, ఇందాక హరిశంకర్ గారు ఏదో జోక్ వేశారు, అప్పుడు దానికి నవ్వారు. ఇప్పుడు అది మీరు డెప్యూటీ సీఎం అయినా మీరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, యువర్ క్యూట్నెస్ ఆఫ్ ద స్మైల్ ఇస్ ద సేమ్. థ్యాంక్ యూ లీలా. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ దొరికేసింది మనకి. రాసి మీరు ఇంకొక నంబర్ సెలెక్ట్ చేసుకోండి. ఆఫ్ ద షడ్రుచుల్లో నుంచి ఇంకొక నంబర్ 3. ఓకే, నంబర్ 3లో ఉండేటువంటి క్వశ్చన్ ఒక్కసారి 3 అమ్మ తిప్పమ్మా. శ్రీలీల గారు మీ మనసు గెలుచుకోవాలి అనుకుంటే ఏ క్వాలిటీ ఉండాలి? బా లీలా చెప్పు లీలా చెప్పు. నువ్వు హార్ట్ డాక్టర్ కాదు కదా? మంచి మనసు ఉంటే చాలు.
ఈ మంచి మనసు అనేది ఎట్లా ఎంఆర్ఐలో కనిపిస్తుందా మనకి? ప్యాక్ అయిపోతుందండి ఇక్కడ, మీకు అర్థం కావట్లా. పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉన్నారు కాబట్టి నీకు ప్యాక్ అయిపోతుంది, నాకు అర్థమైంది. సో మంచి మనసు అనేది ఎలా తెలుస్తుంది? కొన్ని క్వాలిటీస్ చెప్తావా మంచి మనసులో ఉండేవి? మంచి వ్యక్తి అయి ఉంటే. మంచి వ్యక్తి అంటే ఎలా తెలుస్తుంది? మీరు ఇంకా అక్కర్లేదు, రైట్ సైడ్ లో ఉండేటువంటి వ్యక్తి అని చెప్పేస్తే సరిపోతుంది కదా. దట్స్ ఆల్. థ్యాంక్ యూ లీలా. ఓకే, ఇప్పుడు మా హరీష్ శంకర్ గారు ఒక నంబర్ సెలెక్ట్ చేసుకోండి. 4. ఓకే 4, నంబర్ 4. ఎక్కడ ఓకే 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 బాబు సరిగ్గా పెట్టమ్మా. ఓకే, దిస్ క్వశ్చన్ ఐ థింక్ ఈస్ టు రాశి. పవన్ సార్ షూటింగ్లో మిమ్మల్ని మీరు ఫస్ట్ టైం ఎలా ఎక్స్పీరియన్స్ చేశారు? ద ఎక్స్పీరియన్స్ విత్ పవన్ కళ్యాణ్ గారు, ఫస్ట్ టైం ఆన్ ద సెట్ యాక్టింగ్ విత్ హిమ్. నేను డైలాగ్స్ మర్చిపోయానండి. ఆయన్ను చూసి డైలాగ్స్ మర్చిపోయాను, హరీష్కి తెలుసు. బట్ థ్యాంక్స్ టు సార్, చాలా ఆదరించారు అండ్ మేడ్ మీ ఫీల్ వెరీ కంఫర్టబుల్. బట్ ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక్క నంబర్ మీరు. ఓకే, మీరు 5 అన్నారా, పంజా చూపించారో నాకు అర్థం కాలేదు. ఎనీవే ఐఎమ్ హ్యాపీ. నాకు ఆ ప్రీ రిలీజ్ కూడా గుర్తొచ్చింది. ఓకే, నంబర్ 5 బాబు. ఎస్ 5. ఓ ఇది రాశి, సారీ ఈ క్వశ్చన్ ఇక్కడ ఉంది. రాశి మ్యామ్ పవన్ సార్ని ఫస్ట్ టైం. ఓకే, ఇది అయిపోయింది కాబట్టి మేము ఈ ఇందాకటి క్వశ్చన్లోకి వెళ్తున్నాము. అది హరీష్ శంకర్ గారు మీకు డైవర్ట్ చేసినటువంటి క్వశ్చన్. హరీష్ గారు రెడీ? ఓకే, ఇందాక నంబర్ వాజ్ ఓకే. సో యా శ్రీలీల, హెల్త్ టిప్స్ మీ నుంచి హెల్త్ టిప్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారికి హెల్త్ టిప్స్ ఏమైనా చెప్పారా? రివర్స్లో వచ్చాయండి. ఐ థింక్ ఈ సెట్లో నేను ఇంకా స్పెషల్గా నేర్చుకుంది ఏమైందంటే చెట్లని మొక్కల్ని బాగా చూసుకోవాలి. మాకు ఆక్సిజన్ ఇచ్చే చెట్లు మొక్కలే కాబట్టి ఐ థింక్ దట్ వాజ్ సంథింగ్ ఐ టుక్ బ్యాక్ ఫ్రమ్ హియర్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ లీలా. అండ్ నంబర్ 2 ఒక్కసారి తిప్పమ్మా. ఎస్, తిప్పు చూద్దాం. సార్ మీరు ఇప్పుడు పుస్తకాలు చదువుతూ ఉంటారు, మరి ఇప్పుడు ఎక్కువగా ఏ జానర్ ఆఫ్ పుస్తకం చదువుతున్నారు? ఇది నేను పవన్ కళ్యాణ్ గారు ఒక 10 years బ్యాక్ ఒక ఇంటర్వ్యూలో ఈ పుస్తకాల టాపిక్ వచ్చింది, నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. ఇప్పుడు మీరు ఏం పుస్తకాలు చదువుతున్నారు, అసలు పుస్తకాలు చదివే టైం ఉందా అని. సార్ ఈ క్వశ్చన్ మీకే. పవన్ కళ్యాణ్ గారు, పుస్తకాలు చదువుతాను. కనీసం ఒక రోజుకి అంటే డే మొత్తం మీద పడుకునే లోపు లేచినప్పటి నుంచి లేచినప్పుడు అట్లీస్ట్ కనీసం లేచిన వెంటనే ఫస్ట్ ఒక 15 నిమిషాల తర్వాత కనీసం ఒక 20 pages అవుతారు మినిమం, ఏదో ఒక పుస్తకం ఏమన్నా. అలాగే కనీసం ఆన్ యావరేజ్ ఒక 2 గంటలు చదువుతాను అనుకుంటా మినిమం. ఆన్ అన్ యావరేజ్ ఆన్ అ డే. వావ్, ఇంత బిజీగా ఉండేటువంటి మీరే ఇలా చదువుతున్నారంటే మేము ఇంకెంత చదవాలని ఆలోచిస్తున్నాం, నేను రాసి లీలా. అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇంకొక క్వశ్చన్ ఫ్రమ్ ద ఫ్యాన్స్. అప్పట్లో మీ ప్యాషన్ బైక్స్ అన్నారు. అప్పట్లో అంటే ఎప్పుడు 1940s 60s? ఒక 9 ఏళ్ల క్రితం మీతో పాటు నేను ఇంటర్వ్యూ మీరు ఎలా చేసి మాట్లాడుతున్నారంటే 1940లో 56లో అయినా శ్రీ 420 రాజ్ కపూర్ గారితో యాక్ట్ చేసేటప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారు. అంటే ఒక తిప్పి కొడితే ఎంత అండి, మొన్నే కదా చేస్తా సినిమాలో. అదే ఒక 7 years బ్యాక్ నేను ఎస్వి రంగారావు గారు, కన్నమ్మ గారు అందరూ కూర్చున్నప్పుడు కాదండి, ఎన్టీ రామారావు గారు నేను కలిసి అట్లా కాదు. ఇది చాలు మాకు, ఇది చాలా చాలు, చెప్పండి. ఇది చాలు. ఇప్పుడు మీ ప్యాషన్ ఏంటో చెప్పండి. ప్యాషన్ అంటే దేనికి సంబంధించి? అంటే దోస్ డేస్ యూ సెడ్ దట్ యువర్ ప్యాషన్ వాజ్ బైక్స్. సో దోస్ డేస్ ఇన్ ద సెన్స్ 7 years బ్యాక్ వెన్ ఐ ఆస్క్డ్ యూ ఇన్ ద ఇంటర్వ్యూ. బట్ ఇప్పుడు మీకు ఉండేటువంటి ఈ బిజీ స్కెడ్యూల్స్ ప్రకారం అది బిఫోర్ క్రిస్టియన్ ఎరా. టెల్ మీ. ఇప్పుడు నా ప్యాషన్ అంటారా?
అంటే ఏది పడితే వాళ్ళు అడిగారు, ఏది పడితే వాళ్ళు చెప్పలేం కదా, అందుకని ఆలోచిస్తాను. ఏంటి అయితే ఈ ఆన్సర్ని నేను కమింగ్ అప్లో పెట్టుకుంటాను. ఈ లోపు నేను మీకు ఇంకో క్వశ్చన్ అడగొచ్చా మిమ్మల్ని? చెప్పండి. ఇప్పుడు ఇందులో డైలాగ్ విన్నాము, ఇచ్చిపడేసే గోత్రం అండ్ అలాగే ఇరగదీసే నక్షత్రం అని. అలాగే హరీష్ శంకర్ గారికి అలా మనం ఇమోషనల్గా ఒక గోత్రం ఇవ్వాలి అంటే ఏ గోత్రం ఆయన కరెక్ట్గా సూట్ అవుతుంది? అతనికి ఇచ్చిపడేస్తాడు అతను, ఇచ్చిపడేసే గోత్రం. ఎందుకంటే అసలు ఏది ఊరుకోడు. నేను ఏదైనా చెప్పినా కానీ వెంటనే దానికి కౌంటర్ ఇచ్చేసి ఏదైనా నన్ను ఒప్పించడం తప్ప అతను అనుకున్నదే చేశాడు. అతను ఓకే, అతని దగ్గర అది ఉంది, ఆ స్కిల్ అతనికి. అందుకే నేను డ్యాన్స్ చేయను అని మెంటలీ ప్రిపేర్ అయినా అసలు నా చేత కూర్చోబెట్టి సాంగ్ చేయించి నా జీవితంలో నేను డ్యాన్స్ చేయగలనా లేదా నాకే సందేహాలు ఉన్నప్పుడు కూర్చోబెట్టి సెట్లో లాక్కొచ్చి స్టెప్స్ వేయిస్తూ ఉండే, వాళ్ళందరూ చూస్తూ ఉండేవాడు. నేను కూడా ఎలా వేయాలి నాకు అర్థమయ్యేది కాదు. ఏదో మా వాళ్ళందరూ కోప్పడితే డ్యాన్స్ అయిపోతున్న భయంతో చేస్తాను డ్యాన్స్. ఖచ్చితంగా ఒక మాట అంటే ఉంచుకోడు ఒంటి మీద, ఇచ్చేయాల్సిందే. అలాగే ఏదైనా అనుకుంటే చేంజ్ చేస్తాను అది నేను తను చూసి. థ్యాంక్ యూ సార్. హరిశంకర్ గారి గురించి ఇంకొంచెం అడిగితే ఇంకొన్ని డీటెయిల్స్ బయటకు వచ్చేలాగా ఉన్నాయి. ఈ లోపు లేదంటే ఒక పని చేద్దాం పవన్ కళ్యాణ్ గారు, విత్ యువర్ పర్మిషన్. మీరు చెప్పినటువంటి ఆ డాన్స్ ఉంది కదా, అది ఎంత వైరల్ అయిందో మీకు మాకు మనందరికీ తెలుసు కాబట్టి దాన్ని ఫ్యాన్స్ ఎలా రీక్రియేట్ చేశారో ఒక్కసారి చూద్దాము. లెట్స్ హావ్ ద వీడియో ప్లీజ్. సో హరీష్ శంకర్ గారు చేసింది 100% రైట్. ఫ్యాన్స్ థరోలీ ఎంజాయ్ చేశారు. అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారి అంటే నా ప్యాషన్ గురించి మీరు చూపిస్తున్న పేషెన్స్కి మనసు. ఓకే ఓకే పవన్ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ మేబీ అంటే మైకేల్ జాక్సన్ గారు ఆయన గురించి చెప్పాలంటే అసలు ఆయన అలాగే ఎడిట్ చేయడం కూడా చాలా పాపం. అట్లా గ్రేట్ స్టార్, లెజెండ్. ఆ లెజెండ్ అలా కూర్చోబెట్టి నన్ను పెట్టడం ఒక మైకేల్ జాక్సన్ అభిమానిగా చాలా నా జీవితంలో నేను పిచ్చిగా ఆరాధించింది ఆల్ పచినో, హాలీవుడ్ యాక్టర్ ఆల్ పచినో తో పాటు క్లింట్ ఈస్ట్వుడ్తో పాటు నాకు బాగా ఇష్టమైంది. ఈ మాత్రం కూడా కొంచెం ఒళ్ళు కదిలింది అంటే దానికి ఇన్స్పిరేషన్ మైకేల్ జాక్సన్. ఆయన చనిపోయినప్పుడు నిజంగా నాకు కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చింది. అంటే ఇప్పుడు దాకా ఎప్పుడు ఈ సందర్భం రాలేదు, చెప్పడానికి అవకాశం రాలేదు. కానీ చాలా ప్రభావితం చేసిన వ్యక్తి మైకేల్ జాక్సన్, ఎస్పెషల్లీ హిజ్ అచీవ్మెంట్. సినిమాల్లోకి నాకేం తెలియదు సినిమాల గురించి, పెద్ద అన్నయ్య గారు ఉన్నా కానీ నాకేమి, బట్ సినిమాలోకి రావాలి, ఇంత అభిమానం ఉంటుందా లేదా అనేది ఆ థాట్ ఇట్ గట్ ట్రిగ్గర్డ్ ఫ్రమ్ మైకేల్ జాక్సన్ సక్సెస్. దట్స్ వన్ రీజన్. అండ్ ఆయన అలా అంటే కంపారిజన్ కానీ అవుతుంది, అలా ఎడిట్ చేస్తుంటే కూడా నాకు నిజంగా చాలా భయమును పాపం అనిపించింది, అలా చేయకూడదు, తప్పు అనిపించింది. మాకైతే చాలా ఆనందం అనిపించింది, చాలా హాయిగా ఉంది. ఈ సినిమా పరంగా రెండు మనకి డిఫరెంట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇలా మైకేల్ జాక్సన్ గారి స్టైల్లో డాన్స్ చేయడం, శ్రీలీల చేయకపోవడం ఈ సినిమాలోనే జరుగుతుంది. లీలా తను చేశారు కదా, చేసి లైట్గానే కనిపించింది, కానీ జనరల్లీ ఏంటంటే శ్రీలీలది ఒక 4 డాన్సులు మనకి విరివిగా కనిపిస్తూ ఉంటాయి. నేను చెప్పేసాను హరీష్కి, ఆవిడ డాన్స్ చేస్తే నేను డాన్స్ చేయను, ఎందుకంటే నన్ను డామినేట్ చేస్తాను. అసలు వాంట్ మేక్ ఇట్ వెరీ క్లియర్, నేనే కనిపించాలి, ఇంకెవరు కనిపించకూడదని చాలా ఆంక్షలు పెట్టే చేయించాను సార్. ఆ కండిషన్ మీద. సో మేము నమ్ముతున్నాం సార్. నమస్కారం, అందరికీ నమస్కారం. సుమ గారు ఫ్యూ వర్డ్స్ అన్నారు.
బట్ ఫ్యూ ఇయర్స్ గురించి మాట్లాడాలి. ఫ్యూ వర్డ్స్ అంటే చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి. ముందుగా ఫస్ట్ విషయం యాక్చువల్గా నేను ఈరోజు ముందుగా మాట్లాడాలనుకున్న విషయం మీకు అందరికీ తెలుసు. సినిమా కొంచెం అనుకున్న దానికంటే కొంచెం లేట్ అయింది. బయట చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. అది అది సృష్టి ధర్మం. బట్ ఎందుకు లేట్ అయింది అనేది నేను మళ్ళీ చెప్పాలి. ఫస్ట్ ఒక కాలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక ఖుషీ ఎక్స్టెన్షన్ లాంటి స్టోరీ. ఖుషీలో ఉన్న ఇద్దరు స్టూడెంట్స్ మళ్ళీ ఈగో వచ్చి విడిపోయి మళ్ళీ కాలేజ్కి వచ్చి వాళ్ళు ఇద్దరు లెక్చర్గా ఉన్నప్పుడు అదే ఈగో కంటిన్యూ అవుతే ఎలా ఉంటుంది, ఒక క్రేజీ థాట్తో స్టార్ట్ అయ్యాము. బట్ అది స్టార్ట్ అయిపోయిన తర్వాత నేను అనుకున్న స్పేస్, నేను అనుకున్న హీరోయిజము, నేను అనుకున్న ఎక్కడో ఒక ఫన్ అనే యాంగిల్కి లిమిట్ అయిపోతున్నాం అని చెప్పి కథ మారడం జరిగింది. కథ మార్చిన దగ్గర నుంచి ఆ స్క్రిప్ట్ సాటిస్ఫాక్షన్గా వచ్చేంత వరకు అండ్ మధ్యలో అది కోవిడ్ అంటారో ఇంకోటి అంటారో వాట్ ఎవర్ రీజన్స్ ఈ సినిమా డిలే అవ్వడానికి అట్ ది సేమ్ టైం ఇందాక అందరు చెప్పారు చాలా ఫాస్ట్గా సినిమా ఫినిష్ చేసాం అంటే నేనేదో కావాలని చెప్పట్లేదు. ఈ సినిమా డిలే అవ్వడానికి నేనే రీజను. ఈ సినిమా మొన్న అంత ఫాస్ట్గా తీసాం కూడా నేనే రీజన్. సో ఈ జర్నీ మొత్తం ఒక ప్రొడ్యూసర్ ట్రావెల్ అవ్వడం అనేది అసలు మాటలు కాదు. నవీన్ గారు, రవి గారు మీ ఇద్దరు లిటరల్గా నన్ను సినిమా ఫినిష్ అయ్యేంత వరకు, ఈ రోజుకి రేపు రిలీజ్ అయ్యేంత వరకు కూడా మీ ఇద్దరు నన్ను భుజాల మీద మోసారు సార్. భుజాల మీద అంటే మీరు లిటరల్ మీనింగ్ తీసుకోవద్దు. నవీన్ గారు, రవి గారు హైట్కి భుజాల మీద మోస్తే బ్యాలెన్స్ ఉండదు, వాళ్ళ గుండెలు పెట్టుకున్నారు. సార్ యువర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్. అంటే ఎనీ డైరెక్టర్కి డ్రీమ్ ప్రొడ్యూసర్ సార్ మీరు. ఇంత లేట్ అయినా సరే సినిమా సాంగ్స్ దగ్గరికి వచ్చేసరికి నేను ఒక 500 మంది డ్యాన్సర్లు నడితే వాళ్ళు 1500 మంది పెట్టుకున్నాను వాళ్ళు. నేను ఒక ఈ సైజు సెట్ అడిగితే వాళ్ళు ఈ సైజు సెట్ ఇచ్చారు. అండ్ ఆనందన్న థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ విజయాన్ని ఈ రేంజ్లో మ్యాగ్నిఫై చేయాలంటే అట్స్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ యూ. అండ్ ఇందాక ఆనంద్ గారు సరిగ్గా చెప్పలేదు, మైత్రి కెరీర్లోనే ఎత్తరా కాలర్ వేసిన సెట్ బిగ్గెస్ట్ సెట్ అండి. రోజు 1500 మందితో షూటింగ్ చేసేవాళ్ళం. ఎవరన్నా సరే లిమిటెడ్ డేట్స్ ఉన్నాయి మనం త్వరగా ఫినిష్ చేయండి అంటారు. ఏ రోజు కూడా ఏం అడిగినా సరే ఎంత కావాలి అని అడిగారు తప్ప ఎందుకు కావాలి అని ఏ రోజు ప్రశ్నించలేదు. ప్రతి డైరెక్టర్ డ్రీమ్ ప్రొడ్యూసర్స్ అండి మైత్రి మూవీ మేకర్స్. సార్ నవీన్ గారు, రవి గారు మీతో పరిచయం అయిన తర్వాత ఇందాక వీడియో రిలీజ్ చేశారు మనవాళ్ళు. మీ బ్యానర్లో రిలీజ్ అయిన దాదాపు ఒక 15-20 సినిమాలు ప్రీ రిలీజ్ ఈవెంట్లకు నేను వచ్చి ఉంటాను. ఫైనల్గా నా ప్రీ రిలీజ్ ఈవెంట్కి మీరు వచ్చారు అన్నట్టు చెప్పాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ప్యాషన్కి, డైరెక్టర్ని మీరు ప్యాంపర్ చేసే పద్ధతికి మీకు తల వంచి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక నా రైటింగ్ టీం గురించి చెప్పాను, వాళ్ళందరూ గురించి మాట్లాడారు. కళ్యాణ్ గారి సినిమాకి ఏముంటుందంటే ఒక చిన్న టెక్నీషియన్ కూడా నేను కళ్యాణ్ గారి సినిమాకి పనిచేసాను అని వాళ్ళ పేరు ఇక్కడ వినాలనుకుంటారు. ఎవరి పేర్లైనా మిస్ అయిపోతే పాపం డిసప్పాయింట్ అవుతారు. సో నా రైటింగ్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ పైకి వచ్చి మాట్లాడారు. మా కథ మారినా మా గురించి, ఎస్పెషల్లీ నా గురించి కథలుగా బయట మాట్లాడుకున్నా, నాతో పాటు దాదాపు 2.5 సంవత్సరాలు జర్నీ చేసిన రైటర్ డైరెక్టర్ సంతోషం, మిస్టర్ పర్ఫెక్ట్ రైటర్ డైరెక్టర్ దశరథ్ గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎప్పుడు నా పక్క నుండి నాకు ధైర్యాన్ని ఇచ్చావు. అలాగే మా రెబల్ రెడ్డి, నేను రమేష్ రెడ్డి గారి రెబల్ రెడ్డి అని పిలుస్తాను. గబ్బర్ సింగ్తో నేను ఆయన్ని ఆర్టిస్ట్ని చేశాను. ఎందుకంటే నా స్వార్థం ఏంటంటే 24 hours నా సెట్లో ఉంటాడేమో అని. ఆర్టిస్ట్గా బిజీ అయిపోయి నాకు రైటింగ్కే డేట్ లేవని స్టేజ్కి వచ్చాడు. మీ అభివృద్ధిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ట్రైలర్లో రెడ్డి గారు ఈ బిల్డప్లే కొంచెం తగ్గించుకుంటే మంచిది అని కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఆ రెడ్డి గారు ఎవరో కాదండి, మా రెడ్డి గారే, మా రమేష్ రెడ్డి గారు. అలాగే ప్రవీణ్ వర్మ, వెరీ టాలెంటెడ్ రైటర్. తను ఈ సినిమాకి అడిషనల్ డైలాగ్స్, నాకు డైలాగ్ విషయంలో చాలా హెల్ప్ చేశాడు. థ్యాంక్ యూ ప్రవీణ్. అలాగే చంద్రమోహన్, నేను ఒక వెబ్ సిరీస్ ప్రొడ్యూస్ చేస్తే తను డైరెక్ట్ చేశాడు. అండ్ సార్ కళ్యాణ్ గారి సినిమా కదా, నేను మీ రైటింగ్ టీంలో జాయిన్ అవ్వచ్చా అని అన్నాడు. సో చంద్రమోహన్ థ్యాంక్ యూ, వండర్ఫుల్. నువ్వు ఇచ్చిన స్క్రీన్ ప్లే సహకారం, రచన సహకారం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్. ఇక నేను గబ్బర్ సింగ్ టైంలో చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. స్క్రీన్ మీద నాకు పవన్ కళ్యాణ్ గారు హీరో అయితే, ఆఫ్ ద స్క్రీన్ మా దేవిశ్రీ ప్రసాద్ హీరోలాగా నాకు నిలబడ్డాడు. థ్యాంక్ యూ సర్జీ. ఎక్స్ట్రానరీ సాంగ్స్ ఇచ్చారు, నిజంగా కాల్ ఎగరేసుకునే మ్యూజిక్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నేను ముందే చెప్పాను ఆయన చాలా బిజీగా ఉన్నారు, బిజీ మూలంగానే వాళ్ళు ఇక్కడికి రాలేకపోయారు.
ఆయన ఎంత బిజీగా ఉన్నారో మీరు అర్థం చేసుకోండి. అండ్ తమ్మన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడానికి కూడా సేమ్ ఇదే రీజను. మొన్న ఎత్తర కాలరా సాంగ్ రిలీజ్ చేసాము దేవి గారి పాపం, అప్పుడు కుదరలేకపోయింది. ఈరోజు కూడా ఆయనకి ఇక్కడ రావడం కుదరలేదు. సో మీకు దీన్ని బట్టి అర్థమై ఉంటుంది, మేము ఆయన టైం లైన్స్ మ్యాచ్ చేయలేక తమన్ గారు ఏమో ఆయన కళ్యాణ్ గారు రిలీజ్ ఈవెంట్ మిస్ అవ్వాలని ఎవరు అనుకుంటారు. సో ఇట్స్ వెరీ బిజీ. దేవి గారు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ప్రీపోన్ చేయడం అనేది పండగలకి సినిమా తెచ్చేద్దామనో లేకపోతే ప్రొడ్యూసర్స్ గ్రీడో డైరెక్టర్స్ గ్రీడో కాదండి. ఇట్స్ అ కలెక్టివ్ డెసిషన్. ఒక్కసారి 19వ తారీఖు తెలుగు సినిమా లేదు అని చెప్పి ఇండస్ట్రీలో ఒక న్యూస్ రాగానే ఏకగ్రీవంగా డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు, ఎగ్జిబిటర్లు నాకు, రవి గారికి, నవీన్ గారికి ఫోన్లు కొడతానే ఉన్నారు. అది వెస్ట్ నుంచి ఎల్వీఆర్ గారు అవ్వచ్చు, మా కడప నుంచి శోభన్ అవ్వచ్చు, నైజాం నుంచి రాజు గారు, శిరీష్ గారు, హరీష్ ఎక్స్ట్రానరీ డేట్ ఒక 1 వీక్ అడ్జస్ట్ అయితే థియేటర్లు అన్నీ తెలుగు సినిమాతో నిండిపోతాయని ప్రతి ఒక్కళ్ళు సార్ ఈసారి పండగ పవన్ కళ్యాణ్ గారి సినిమాతో స్టార్ట్ చేద్దామని ఇంతమంది అడిగేసరికి ఆ రోజు కూడా మేము ఎగ్జైట్ అవ్వకుండా పోస్ట్ ప్రొడక్షన్ యొక్క డీటెయిల్స్ అన్నీ తీసుకొని ఎక్కడెక్కడ వర్క్లు ఎంతెంత బ్యాలెన్స్ ఉన్నాయి కనుక్కొని ఒక డే ఆగి అందరితో డిస్కస్ చేసి నెక్స్ట్ డే అనౌన్స్ చేసామండి యాక్చువల్గా. సో ఇట్స్ ఎ ప్యూర్ తెలుగు ఇండస్ట్రీ తీసుకున్న కలెక్టివ్ డెసిషన్. సో అన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ సపోర్ట్ అలాగే ఉంటుందని మనస్ఫూర్తిగా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఈసారి ఉగాది ఉస్తాద్ ఉగాది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే సినిమా విషయంలో టెక్నీషియన్స్ అయిపోయిన తర్వాత ఆయనంక బోస్ ఆయనతో నేను 4 సినిమాలు చేశాను. థ్యాంక్ యూ బోస్ ఫర్ బీయింగ్ మై విజన్ అండ్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ మోర్ దెన్ కెమెరామెన్ బ్రదర్ టు మీ. అలాగే మా ఎడిటర్ కార్తికేయ రాలేదు ఇంకా, ఫైనల్ ఒక పోస్ట్ ప్రొడక్షన్ అంతా కొలికి వచ్చింది. ఓవర్సీస్ కాపీస్ ఇప్పుడు కాసేపట్లో బయలుదేరుతాయి. వాళ్ళందరూ అదే పని మీద ఉన్నారు, కొంతమంది రాలేకపోయారు ఇక్కడికి. అండ్ పార్థిబన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ క్యారెక్టర్. యాక్చువల్లీ యువర్ స్క్రీన్ presence is more than magic and people are praising you in the trailer and I'm getting a lot of messages. Romba nandri sir, and you made my job very easy because you're also a legend director. So that is the advantage of casting a director, I feel. Thank you so much. There are a lot of betterments, there are a lot of one-liners, there are a lot of nice suggestions, and I hope your experience was a boon to me. At the same time, కేఎస్ రవికుమార్ గారు చాలా మంచి క్యారెక్టర్ చేశారు. ద లెజెండరీ డైరెక్టర్ కేఎస్ రవికుమార్ తమిళ్లో, ఆయన కూడా చాలా పెద్ద క్యారెక్టర్ చేశారు. రవికుమార్ సార్, వీఆర్ మిస్సింగ్ యూ ఇన్ దిస్ ఈవినింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రవికుమార్ గారు సపోర్టు నేను మరవలేను. ఆయనకి ఏదైనా సీన్ చెప్పాలని, డైలాగ్ చెప్పాలని చాలా పెద్ద డైరెక్టర్ గారు చిన్న ఇనిబిషన్ ఉండేది. ఆయన మట్టుకు ప్రతి డైలాగు ఒక ఫుల్ స్టాప్ కామ ఆయన పలకాలన్న, బికాస్ తెలుగు కూడా కొత్త కాబట్టి ప్యూర్ ఆర్టిస్ట్ లాగా అంత పెద్ద డైరెక్టరు నన్ను డైరెక్టర్ సార్ అని పిలిచినప్పుడు నిజంగా పులకించిపోయాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరికి శిరస్సు వంచి నేను నమస్కారం చేస్తున్నాను ఫర్ బీయింగ్ ఇన్ దిస్ ఫిలిం. లీలా, నీ మామూలు కాదు నీ గోల, అస్సలు నీ ఎనర్జీ, దాన్ని ఏమంటారు, ఇన్ఫెక్షన్స్ అంటారు చూసావా, అంత ఇన్ఫెక్షన్స్ ఎనర్జీ. మీరు కూర్చోవచ్చు పర్లేదు, ఇప్పుడు కెమెరా ఏం ఆనలేదు. అద్భుతమైన పర్ఫార్మర్. చాలామందికి లీల గారు అనగానే డ్యాన్సులు గుర్తొస్తాయి. ఆవిడ డెఫినెట్గా చాలా మంచి డ్యాన్సర్, నేను చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఎలాగో డ్యాన్సులు చూసేశారు కదా, ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ కూడా చూపిద్దామని చెప్పి ఇందులో ఒక మంచి క్యారెక్టర్ రాశాను. వెరీ క్యూట్ క్యారెక్టర్. అమ్మాయి క్యారెక్టరేషన్ చాలా చాలా బాగుంటుంది. ఇందాక సుమగారు అడిగారు, అక్క మరి నువ్వు మా హీరో గారు అప్పట్లో ఇప్పట్లో అనగలేంది, మరి మిమ్మల్ని అక్క అనకూడదా? ఏమండి, మనం మర్చిపోతామేమన్నా? మనని మన హీరోని ఏమనంటే మనం మర్చిపోతామా? సో మీకు చెప్పాలి, ఎందుకంటే ఈ సాంగ్ దేఖలేంగే చాలా, అంటే లీల గారి డ్యాన్స్ లేదని చెప్పి మీలో చిన్న కొద్దిపాటి అసంతృప్తి చూసాను నేను. ఆ సినిమాలో సిచ్యువేషన్ ఏంటంటే, లీల గారు కొంచెం లైఫ్లో చిన్న లో ఉన్నప్పుడు, మీరు లిరిక్స్ అబ్జర్వ్ చేస్తే చిన్న లో ఉన్నప్పుడు, నీ పెదవిలోన ఉన్న జాగా నువ్వు నవ్వుకోవడానికేగా, నీ కాలి కింద ఉన్నని ఎలా నీ సొంతం అంటే నమ్మవేళ. ఇది పోలీస్ గ్రౌండ్స్, ఇప్పుడు సొంతం అనుకోకండి, ప్రాబ్లం అయిపోతుంది. సో ఒక ఇన్స్పిరేషనల్ సాంగ్. అంటే చాలామంది అడుగుతున్నారు కేవుకేక అని. బ్రదర్స్, మన ఇంటర్వ్యూలో చెప్పాను, మీ అందరికీ చెప్పాలనుకుంటున్నా, కేవుకేక పాట పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు కళ్యాణ్ గారిని పెట్టి ఒక ఐటమ్ సాంగ్ చేయాలన్న ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు, ఉండదు. కానీ ఆయన డ్యాన్స్ మీకు కావాలని నాకు తెలుసు. డ్యాన్స్ ఉందా లేదా? కాలర్ ఎత్తి స్టెప్ వేశారా లేదా? ఈ కాళ్ళు కదలాలని చెప్పి మనం ఏళ్ల తరపు నుంచి వెయిట్ చేస్తున్నామా లేదా? నేను ఇప్పుడు కళ్యాణ్ గారిని చూడను, నా ధైర్యం నాకు లేదు. డ్యాన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను మిమ్మల్నే చూస్తాను కాసేపు.
సో అలాంటి సిచ్యువేషన్లో వచ్చిన సాంగ్, ఒకటి డ్యూయట్ అయినా ఒకటి మాస్ సాంగ్ అయినా, నా లిరిసిస్టులు ఇద్దరు ఇక్కడే ఉన్నారు, భాస్కర్ భట్ల గారు, కాసేల శ్యామ్ గారు. ఈ 2 పాటల్లో మీరు అబ్జర్వ్ చేస్తే మీరు ఏ పని మీద వెళ్ళినా ఒక మోటివేషను, ఒక ధైర్యము, ఒక విజన్ ఇచ్చే పాటలు ఈ 2 పాటలు. మందుబాబులో అని అందులో పాట ఉంది. ఇప్పుడు ఏంటంటే నైట్ తాగిన మందు పొద్దున్న దిగిపోతే ఎక్కే దిగే కిక్కులోన వచ్చేది ఏముంది? అలాంటి కిక్కు మనకెందుకు? సచ్చేదాకా కిక్కు ఉండాలి, ఏదైనా కిక్కు ఉంటే సచ్చేదాకా ఉండాలి. అలాగే ఎక్కి తొక్కేటి ఎవళ్ళే ఉన్నా తగ్గేది ఏముంది? పొద్దున్న లేచి ఇట్స్ నాట్ జస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇట్స్ నాట్ జస్ట్ పాలిటిక్స్ అండి. మనిషి బయటికి వెళ్ళాలంటే ఎక్కే తొక్కేటి వాళ్ళు అంటే అది మనుషులు అవ్వచ్చు, సర్కమ్స్టెన్సెస్ అవ్వచ్చు, పరిస్థితులు అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. ఎప్పుడు నీకు ఒక రిపల్సివ్ ఫోర్స్ ఆపోజిట్ ఉంటూనే ఉంటుంది. అలాంటి ఉన్నప్పుడు కూడా ఎక్కి తొక్కేటి ఉన్నప్పుడు కూడా తగ్గేది ఏముంది? నెగ్గేదాకా తిక్కే ఉండాలి. ఈ పాట గోలీ సోడాలాగా ఒక బందీగానా బతికేలా, గోలీ సోడాలకు ఎలా ఇరిగిపోయి ఉంటుందో మీకు తెలుసు. సఫకేటింగ్ లైఫ్ వద్దు, లిబరేషన్ సాంగ్. ఇది ఒక మోటివేషన్ ఇచ్చే లిరిక్స్. ఈ 2 పాటలో కళ్యాణ్ గారు డ్యాన్స్ చేసింది ఊరికే తమాషాగా డ్యాన్స్ కాదండి, డెఫినెట్గా మనకు నచ్చిన గ్రేస్ మూమెంట్స్ చేసినా సరే. సినిమాలో డైలాగ్ ఉంది, పాట అయినా ఆటైనా అంతర్లీనంగా ఒక మెసేజ్ ఉండాలి అని. సో ఆ పాట అయినా ఆటైనా ఒక మెసేజ్ ఉండాలి. ఆ మెసేజ్ కూడా కరెక్ట్గా మన డిఎన్ఏలో దిగేలాగా ఉండాలి, క్లాసులు బిగినట్టు ఉండకూడదు. అందుకు భాస్కర్ భట్ల గారు, కాసేల శ్యామ్ గారు ఇద్దరు డిఫరెంట్ సన్నివేశాలకి డిఫరెంట్ సాంగ్స్ రాసిన ఫైనల్గా ఒకటే మెసేజ్ బయటికి వెళ్ళింది. అది ఏంటంటే, వీఆర్ హియర్ టు ఫైట్, వీఆర్ హియర్ టు లివ్, వీఆర్ హియర్ టు ఫాలో అవర్ ఇంట్యూషన్. బయట వాళ్ళ ప్రభావాలు, బయట వాళ్ళ మాటలు, బయట వాళ్ళ ఏవి మార్చలేవు. మీదే విజను, మీదే లైఫ్, మీదే అని ఈ స్ఫూర్తినిచ్చే పాటలు. వాళ్ళిద్దరికి ఒకటే మాట చెప్పా, ఇద్దరి లిరిసిస్ట్లకు నేను చెప్పింది ఒకటే సార్. నేను ఎప్పుడు లోలో ఉన్నప్పుడు వేటూరి గారిది పాట వింటా. మా ఊపిరి నిప్పుల ఉప్పెన, మా ఊహలు కత్తుల వంతెన, మా దెబ్బకు దిక్కడు విల్లటిల్లిపోయే రంపంపం. ఆ సాంగ్ ఎప్పుడు వింటుంటా. యువత తాలూకు భావజాలం ఆ పాటలో ఉంటుంది, నాకు చాలా ఇష్టం. అలాగే ముందుకెళ్ళే వాళ్ళు, కాస్త ఫెయిల్యూర్లో ఉన్నవాళ్ళు, లేకపోతే చాలా హై గోల్స్ పెట్టుకున్న వాళ్ళు, నేడేరా నీకు నేస్తము, రేపే లేదు, నిన్నంటే నిండు సున్నరా రానే రాదు. ఇవే వేటూరు గారు రాసిన ఈ పదాలే వాళ్ళకి చెప్పాను, దాని నుంచి వచ్చిన ఈ పాటలు. సో హోప్ యూ అండర్స్టాండ్ అండి. శ్రీలీల గారు డ్యాన్స్ చూసుకోవాల్సిన వాళ్ళు ఇమ్మీడియట్గా ఇంటికి వెళ్ళి యూట్యూబ్ ఓపెన్ చేయండి, బోల్డ్ పాటలు ఉన్నాయి. కళ్యాణ్ గారు డ్యాన్స్ చూసుకోవాల్సిన వాళ్ళు మార్చి 19న ఖచ్చితంగా సినిమాకి రండి. కళ్యాణ్ గారి డ్యాన్స్ చూడడానికి దేకులేంగేసి అలా పెట్టాము. దాని వెనకాల అంతరార్థం ఇది. ఇకపోతే అందరు ఎస్ చాలామంది ఇప్పటికీ రాలేదు. ఒకసారి డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గర ఇక్కడ ఉన్నారా? డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గర ఇక్కడే ఉన్నారు అనుకుంటున్నాను నేను. ఇప్పటికీ ఇంకా నేనన్నా ఒక పని అప్పచెప్పి ఒక పావు గంట పడుకుంటున్నా కానీ ఒక 3 రోజుల నుంచి పడుకోకుండా నా డిపార్ట్మెంట్ అంతా పనిచేస్తున్నారు. ముఖ్యంగా అఖిల్, రవి, మీ ఇద్దరు నాకు కుడి భుజం ఎడమ భుజంలో ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. దగ్గరలో ఉంటే టైం వేస్ట్ చేయకుండా స్టేజ్ మీదకి రండి, లేకపోయినా అక్కడి నుంచి చెయ్యి ఊపేయండి. ఇప్పటికి లేట్ అయింది. సో అఖిల్, రవి, కమ్ ప్లీజ్ కమ్ ఫాస్ట్గా. వీళ్ళిద్దరూ నాకు ఒక కుడి భుజం ఎడమ భుజం అంటే మీరు నమ్మండి. చూడండి, అసలు ఒక 3-4 రోజుల నుంచి నిద్ర లేకుండా పనిచేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అఖిల్. థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ సో మచ్. ఇక కుడి భుజం ఎడమ భుజం అయితే గుండెకాయ ఒకటి ఉంది. మా బాబీ ఫాలోయింగ్ ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు. నేను పిలవలేదు ఇంకా. వీళ్ళిద్దరు నా కుడి భుజం ఎడమ భుజం అయితే మా బాబీ, యాక్చువల్గా బాబీ కోసం ఒక టీజర్ కట్ చేద్దాం అనుకుని నేను కళ్యాణ్ గారికి కూడా చెప్పాను. బాబీ మైత్రి మూవీ మేకర్స్ ఫ్రమ్ ద co-director of Gabbar Singh and Vakil Saab. Bobby, the unique and the most wanted co-director in the industry. Bobby నా గుండెకాయ అంతకంటే ఎక్కువ. ఎంత కష్టపడుతున్నాడంటే అస్సలు నాకు తెలిసి ఒక స్టేజ్లో నాకు టెన్షన్ వచ్చింది, ఆరోగ్యం అయిపోద్దేమో, నువ్వు 1 గంట పడుకో నేను వెళ్తాను అని చెప్పి ఇలాగా షిఫ్ట్లు వారీగా పనిచేస్తున్నాం. బాబీ లేని షూటింగ్ నేను ఊహించుకోలేను. బాబీ ఇంతకంటే ఎలివేషన్లు ఎక్కువతే. థ్యాంక్ యూ సో మచ్ బాబీ. ఒక స్టేజ్లో పాండమిక్ నుంచి బయటికి వచ్చి సినిమా చాలా త్వరగా ముగిస్తా పెట్టి వీళ్ళందరూ కష్టపడ్డారు, వీళ్ళ గురించి నేను చెప్పి తీరాలి. థ్యాంక్ యూ. ఒక స్టేజ్లో చాలా లోలో ఉన్నప్పుడు చాలా లోలో ఉన్నప్పుడు
దెబ్బలు తిని మానసికంగా క్షతగాత్రం అయినప్పుడు కనీసం ఒక థాట్ ముందుకు తీసుకెళ్ళే ధైర్యం లేక, సత్తువ లేక, శక్తి లేక, అది నా సినిమా బిఫోర్ వచ్చిన సినిమా సరిగ్గా ఆడకపోవడం అవ్వచ్చు, పాండమిక్ అవ్వచ్చు, సడన్గా ఒక మెంటల్ లో అవ్వచ్చు. మనం ఏం దేవుళ్ళం కాదు కదా, ఎవరైనా లోలో ఉంటారు కదా. అలాంటి ఒక లోలో ఉండి నన్ను నేను నిలబడమే చాలా కష్టం అన్న ఒక భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, నేనేది లోపల దాచుకోండి అందరికీ తెలుసు, ఓపెన్గా చెప్తున్నాను. ఒక డీప్ లోలో ఉన్నప్పుడు గజేంద్ర మోక్షంలో ఏనుగు కాలు మొసలి పట్టుకున్నప్పుడు ఏనుగు ప్రార్థిస్తే సిరిగింజప్పడు శంకర యుగమున్ జయదేవు సంధింపడే అని లక్ష్మీదేవికి కూడా చెప్పకుండా, చక్రము శంఖు ఏమీ లేకుండా అలా ఒక స్పీడ్గా శ్రీహరి తన భక్తుని కాపాడడానికి వచ్చినట్టు, అలాంటి పరిస్థితుల్లో ఆ దేవుళ్ళలాగానే నా దేవుడు పవన్ కళ్యాణ్ గారు అన్నపూర్ణ స్టూడియోకి నన్ను పిలిచి నా దగ్గరకు వచ్చి త్వరగా షూటింగ్ ప్లాన్ చేసుకో అన్నారు. ఆ ఒక్క పిలుపుతో అప్పటి వరకు ఉన్న గాయాలు, అప్పటి వరకు ఉన్న స్వేదాలు, మరి పవనుడు కదా వాయు వేగంతో అవన్నీ మాయమైపోయాయి. ఒక్కసారి షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఫినిష్ అయింది అనేది నిజంగా మా ఊహలో లేదు. ఎవ్రీ డే రేపు ఒక డైలాగ్ ఉంటుంది, సార్తో ఈ డైలాగ్ చెప్పించాలి, రేపు పొద్దున సార్తో ఈ వాక్, సార్తో ఈ హెయిర్ స్టైల్, సార్కి ఈ కాస్ట్యూమ్ వేయాలి. ఈ హైలో నైట్ ఎక్సైట్మెంట్లో నిద్ర పట్టేది కాదు. ఆయన పరిగెత్తాడు మాతో పాటు. ఇందాక రవి గారు చెప్పింది అక్షరాల నిజం. కమిట్మెంట్ అంటే గబ్బర్ సింగ్ అప్పుడు కొంచెం ఇంతకంటే యంగ్ కదా, కటౌట్ కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు అనుకున్నాను. బట్ కమిట్మెంట్ ఉన్నోడికే కటౌట్ ఉంటుంది అని పవన్ కళ్యాణ్ గారు చూసిన తర్వాత నా డైలాగ్ నేను మార్చుకుంటున్నాను. ఆ కమిట్మెంట్ కటౌట్ ఇక్కడ పెట్టిన కటౌట్లు కాదండి, మనం అందరం ఆ కమిట్మెంట్కి గుండెలో పెట్టుకున్నాం. ఆయన కటౌట్ని గుండెలో పెట్టుకున్నాం. ఇందాక ఈ చొక్కా గురించి అడిగారు కళ్యాణ్ గారు, ఏంటంటే సార్ జస్ట్ ప్రమోషన్ అని చెప్పా, కానీ మీతో పంచుకుంటున్నా. గుండె లోపల పవన్ కళ్యాణే, గుండె పైన పవన్ కళ్యాణే, నా గుండె ధైర్యం కూడా పవన్ కళ్యాణే. థ్యాంక్ యూ. ఎంత కష్టపడ్డారంటే ఇందాక రవి గారు చెప్పినట్టు సడన్గా సార్ ఇంపార్టెంట్ క్యాబినెట్ మీటింగ్ ఏదో ఉంది సార్, విజయవాడ వెళ్ళారు అనగానే టీం అందరం ఓకే ఇవాళ షూటింగ్ లేదు అనుకునే వాళ్ళం. కరెక్ట్గా క్యాబినెట్ మీటింగ్ అయిపోయిందని చెప్పి ట్విట్టర్లో న్యూస్లో వచ్చే టైం కల్లా మా క్రియేటివ్ ప్రొడ్యూసర్ హరీష్ భాయ్ గారు టక్కుని కాల్ చేసి సార్ 9 o'clock షూటింగ్ పెట్టుకోమన్నారు, టైం వేస్ట్ చేద్దాం అన్నారు. అనగానే గబ్బ నైట్ 9 o'clock షూటింగ్ పెట్టుకునేవాళ్ళం. లిరికల్ వీడియోలో చూసారు లేదో సార్ 1 more అన్నారు. నేను మాస్టర్ ఓకే అన్న తర్వాత కూడా ఆయన 1 more లేదు ఇంకా బెటర్గా చేస్తాను ఆగని చెప్పి మళ్ళీ ఆ డ్యాన్స్ మూమెంట్ చేసిన రోజులు ఉన్నాయి. సార్ గబ్బర్ సింగ్ అప్పుడు దాన్ని ఏమంటారు, కుర్రతనం అంటారో వెరితనం అంటారో నాకు తెలియదు, కానీ ఆ రోజులు నాకు సొమ్మగారు చెప్పి పద్దాగా 13 సంవత్సరాలు నాకు నిన్నగాక మన పొల్లాచికి వెళ్ళినట్టుంది. జస్ట్ ఒక 1 week బ్యాక్ మిమ్మల్ని మీతో గుర్రం ఎక్కించి మన కచ్లో షూటింగ్ చేసినట్టు ఉంది. ఎవ్రీ మెమరీ నాకు ఉంది. మన జీవితంలో అన్ని రోజులు మనకు గుర్తుండవు. 10th class పాస్ అయిన రోజు, అమ్మ నాన్న మనల్ని మెచ్చుకున్న రోజు, గబ్బర్ సింగ్ రిలీజ్ అయిన రోజు, ఇలాంటివే బాగా గుర్తుంటాయి. అలాంటి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఈ షూటింగ్లో ఆయనతో ఉన్న నాకు జర్నీ. ఎలా జరిగింది షూటింగ్ అనేది అసలు నేను మాటల్లో చెప్పలేను. కళ్యాణ్ గారు రుణం అయితే తీర్చేసుకోవచ్చు, దాన్ని ఏమంటారు బంధం అనుకోండి, ఆ బంధం తీరిపోవాలి తప్ప ఒకళ్ళు తీర్చుకోలేరు. ఆ బంధం మీద నాకు ఉన్నందుకు నేను ఆ దేవుడికి మనస్ఫూర్తి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇంకొక చిన్న విషయం క్లారిఫై, శ్రీహరి లాగా వచ్చాడు అని పవన్ కళ్యాణ్ గారిని దేవుడిలాగా ప్రపంచంలో కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఒక చిన్న విషయం క్లారిఫై చేయాలనుకుంటున్నా. మనం దేవుడు అనేది మనం ఊరికే ఎవరినో పొగడాలని చెప్పేది కాదు. సమయానికి నువ్వు దేవుళ్ళ వచ్చావరా అని ఫ్రెండ్ అని అంటాం, సమయానికి ఆ రోజు మా మామయ్య దేవుళ్ళ వచ్చాడంటాం, పరిచయం లేని వ్యక్తి కూడా టక్కని హెల్ప్ చేస్తే దేవుళ్ళ వచ్చాడంటాం. సచిన్ తెండూల్కర్ని గాడ్ ఆఫ్ క్రికెట్ అంటాం, సరస్వతి గాడ్ ఆఫ్ విజ్డమ్, లక్ష్మీదేవి గాడ్ ఆఫ్ వెల్త్ అంటాం. అలాగా మనం అభిమానంతో గాడ్ అని పిలుచుకుంటే ఆయన్ని అది గాడ్ ఆఫ్ క్రేజ్ అవ్వచ్చు, గాడ్ ఆఫ్ స్వాగ్ అవ్వచ్చు.
సచిన్ తెండూల్కర్ గారిని గాడ్ అంతా మాత్రం నన్ను విగ్రహం పెట్టి బ్యాట్ అని ధ్వజస్తంభాల్లో పెట్టి గుళ్ళు కట్టమని ఎవరు చెప్పలేదు కదా. ఇట్ ఈస్ ద సుప్రీమసీ ఎక్స్పీరియన్స్, ఇట్స్ అ సూపర్లేటివ్ ఎక్స్ప్రెషన్ అంతే. అంతకు మించి ఎవరినో ఏదో కామెంట్ చేయాలని కాదు, ఎవరినో నొచ్చుకోవాలని కాదు. సార్ మాటలు రావట్లేదు. ఈ సినిమా ప్రాణం పెట్టి పనిచేశారు. మానవాళ్ళందరూ మీ మాటలు వినాలనుకుంటున్నారు. నన్ను ఇంతసేపు భరించినందుకు, సహించినందుకు, మళ్ళీ ప్రేమించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మార్చ్ 19th ఈసారి ఉస్తాద్ ఉగాది. థ్యాంక్ యూ. ఓకే, ఎస్, మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించిన ఒక స్పెషల్ మ్యాషప్ వీడియో ఉంది. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు, ఇఫ్ యూ ప్లీజ్ ఎక్స్క్యూజెస్, పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఉస్తాద్ ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ వేడుకలకి వచ్చిన నా గుండెల్లో స్థానం ఉన్న మీ అందరికీ, మా దీన్ని టీవీలో చూస్తున్న తెలుగు ప్రజలందరికీ, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మనస్ఫూర్తిగా ఈ వేడుకకి మీ ఆశీర్వాదాలు ఇవ్వడానికి, మీ బ్లెస్సింగ్స్ చెప్పడానికి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇందాక సుమా గారు మాట్లాడుతా గత కాలంలో కొన్ని ఏమన్నారండి మీరు ఇందాక సుమా గారు? అప్పట్లో లేదండి, అంటే మెల్లిగా నన్ను బీసీ ఎరాలకు పెట్టేశారండి. ఈ మధ్యనే ఓజీ వచ్చిందని కూడా మీరు మర్చిపోయారు. సరే, అంటే నేను రెగ్యులర్గా సినిమాలు చేయకపోవడం వల్ల నన్ను ఇలా మీరు వెనక్కి నెట్టేయడం భావ్యం కాదని బల్లగుద్ది మరీ ఈ సందర్భంలో మీకు తెలియజేస్తాను. బాధ కలిగిస్తున్నాయి నాకు ఈ మాటలు. సరదాగా సినిమా నాకు చాలా ఇష్టమైంది. నాకు అన్నం పెట్టిన సినిమా, ఈరోజు ప్రజలకు సేవ చేసే గుర్తింపునిచ్చిన సినిమా. అందుకే నా నిర్మాతలు బాగుండాలని కోరుకుంటాను. సినిమా కోసం ఉత్సాహంతో వచ్చే నా అభిమానులు ఆనందం కలగాలని కోరుకుంటాను. ఎప్పుడు సినిమా ఎలా ఆడాలి, ఎంత బాగా ఆడాలి నాకు తెలియదు. ఎప్పుడు సినిమా రిలీజ్ అయినప్పుడు కలెక్షన్స్ ఎంత ఇప్పుడు అడగలేదు, నాకు తెలియదు ఆ సంగతి. అలాగే నాకు ఏ సినిమా బాగుండాలని కోరుకుంటాను. నేను ఎప్పుడు తెలుగు సినిమా, తమిళ సినిమా ఇలా చూడండి. నేను ఇండియన్ సినిమా అనుకుంటాను ఎప్పుడు. నేను భారతీయ చిత్ర పరిశ్రమ అనుకుంటాను తప్ప ఈ తెలుగు, తమిళ్ లేదంటే హిందీ ఇట్లా అనుకోని ఎప్పుడు. అలాంటి తెలుగు చిత్ర పరిశ్రమ ఈరోజు భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా అది ఆస్కర్ దాకెళ్ళి, ఇది మన తెలుగు చిత్ర పరిశ్రమ తాలూకు గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అది. అలాంటి తెలుగు చిత్ర పరిశ్రమలో నాకు చిన్నపాటి భాగస్వామ్యం ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎప్పుడు నా నిర్మాతలు బాగుండాలని కోరుకుంటాను. నా దర్శకులు, నా రైటర్స్, వాళ్ళు రాసిన కథని నేను ఎంత బాగా చేయాలని అనుక్షణం తపన పెడతాను. కానీ రిజల్ట్స్ ఎప్పుడు మన చేతిలో ఉండవు. ఒకసారి నేను ఎప్పుడు సినిమాలు నాకు ఎప్పుడు పదే చాలా సందర్భాలు చెప్తూ ఉంటాను. నా వరకు ఒకే ఒక హీరో, అది మెగాస్టార్ చిరంజీవి గారు. సో ఎవరైనా నన్ను మెచ్చుకుంటా ఉంటే నాకు
అంటే మన హరీష్ అన్నారు చిరంజీవి గారిని పిలవాలి అని మాట్లాడుతాను, ఆయన ఫంక్షన్ పిలవాలి అది అంటే చెప్పాను, మీకు హీరో కావాలి అంటే నన్ను పిలవండి, మీకు తమ్ముడు కావాలంటే చిరంజీవి గారిని పిలవండి. చిరంజీవి గారు పక్కన ఉంటే ఏమైపోతుందంటే నేను హీరో అన్న సంగతి మర్చిపోతాను. నాకు ఏం మాట్లాడాలో కూడా తెలియదు నాకు ఒక్కసారి. అలాంటిది అన్నయ్య చిరంజీవి గారు మనస్ఫూర్తిగా ఈరోజు ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ చూసి ఆయన ట్వీట్ చేసింది ఇందాకే చూపించారు ఇందాక నాకు. అన్నయ్య చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే పెద్ది మన రామ్ చరణ్ తను కూడా ట్వీట్ చేసినందుకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే పెద్ద దర్శకులు బుచ్చిబాబు గారు, పిఠాపురం నివాసి, సో వారికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతాను. సినిమా స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా చాలా అద్భుతంగా రావాలి, 10 మందికి డబ్బులు రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. స్టార్ట్ చేసే ప్రాసెస్లో చాలా అడ్డంకులు ఎదుర్కొంటాం, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం, చాలా కష్టాలు ఎదుర్కొంటాం. ఒకసారి సినిమా విజయం కొంచెం అడ్డు అందరికి ఇబ్బందిగా ఉంది, కొంచెం మీరు దయచేసి పక్కన కొంచెం పక్కన. సినిమా విజయం సాధించాలని అందరం పనిచేస్తాం. ఈ ప్రాసెస్లో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటాం. ఒడిదుడుకుల్ని తట్టుకొని ఒక సినిమాని అనుకున్నట్టుగా తీసి విజయం సాధించడం చాలా 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 కష్టమైంది. నిద్రలు ఉండవు, అందరం ఎవరి పట్టుకుడి కోసమే పనిచేస్తాం. ఇది ఎవరిని ఉద్ధరించడానికి సినిమాలు చేయం, కానీ మా పని, మాకు ఇష్టమైన పని, మాకు ఉపాధినిచ్చే, మాకు తిండి పెట్టేది ఇది. సో ఎవరం కూడా సినిమా పోవాలని ఎవరు, ఏ హీరో కాదు, ఏ హీరో కూడా ఎవరు చేయరు, అందరూ బాగుండాలని చేస్తారు. కానీ అన్నిసార్లు పరిస్థితులు అనుకూలించు. నాకు ఈ సినిమా ప్రారంభించినప్పుడు హరీష్ శంకర్ని దర్శకులుగా మన రవి గారు తీసుకొచ్చినప్పుడు గబ్బర్ సింగ్ తర్వాత మేము చేయలేకపోయాం. మేము కూర్చొని సినిమా లేట్ అయింది, ఇందాక తను చెప్పిన రీజన్స్ కూడా నేను ఒకసారి దర్శకుడు నమ్మానంటే నేను నమ్మేస్తాను. సినిమా ఇంకా ఎలా వస్తుందో నాకు తెలియదు, కానీ చాలా బ్లైండ్గా నమ్మేస్తాను. ఏం చేయమంటే చేస్తాను. సో తను అనుకున్న ఒక కథను తీసుకొచ్చారు, దాన్ని పూర్తి స్థాయిలో ముందుకు వెళ్ళలేకపోయాం. చిన్న కథ మారింది, మధ్యలో కోవిడ్ వచ్చింది. వీటన్నిటి మధ్య పాలిటిక్స్కి వెళ్ళాం. పాలిటిక్స్లో ఇప్పుడున్న పదవిని బాధ్యతలు తీసుకోవటం వల్ల వీటన్నిటి మధ్య ఎలా డేట్స్ ఇవ్వాలి అన్నీ కూర్చోబెట్టి నాకున్న మన విధులకి ఇబ్బంది కలగకుండా ఎలా చేయాలనేది రాత్రి పగలు కూర్చొని చాలా తక్కువ టైంలో చేశాను. ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఒకటేమనిపించిందంటే 48 రోజులు చేసావా హరీష్? ఒక 40-45 రోజుల్లోనే సినిమా ఫినిష్ చేశాను, మేజర్ సినిమా అంతా. అది కూడా కరెక్ట్గా చెప్పాలంటే రోజుకి నేను పొద్దున ఒక 2-3 గంటలు, సాయంత్రం ఒక 3 గంటలు అలా పనిచేశాను, కొన్నిసార్లు 5-6 గంటలు. అంటే నిజంగా ప్లాన్ చేస్తే నాకు సినిమాలు చేయొచ్చు అనే భరోసా ఇచ్చింది ఉస్తాద్ భగత్ సింగ్. తన హరీష్ అంత బాగా ప్లాన్ చేశాడు. అంటే ఒక దర్శకుడు చాలా బాగా చెయ్యాలి అంటే ఒక మైత్రి మూవీ మేకర్ సక్సెస్, వాళ్ళు తీస్తున్న వరుస విజయాలు కావచ్చు, పుష్ప కావచ్చు, రేపొద్దున్న పెద్ది కావచ్చు, అంతకుముందు తీసిన దూకుడు కూడా మీదే కదా, జనతా గ్యారేజ్ కానీ, శ్రీమంతుడు కానీ, సినిమాలంటే ఒక నిర్మాణ సంస్థకి ఇన్ని విజయాలు ఎందుకు వస్తాయి? అది కాకతాళీయంగానో చాలా యాక్సిడెంట్గా జరగవు. దే మస్ట్ బి గ్రేట్ థాట్ బిహైండ్ ఇట్, గ్రేట్ ఎఫర్ట్ బిహైండ్ ఇట్. అందుకని వీళ్ళకి విజయాలు వస్తున్నాయి అంటే వాళ్ళు ఎంత కష్టపడతారని నాకు ఈ సినిమా చూశాక నాకు అర్థమైంది. మనస్ఫూర్తిగా అలాంటి మైత్రి నిర్మాణ సంస్థలో నాకు అవకాశం వచ్చింది. మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. సార్ నేను పాలిటిక్స్లో మాట్లాడలేకపోతున్నాను, కొంచెం భరించాను. ఈ సినిమా లిరిక్స్ అందించిన చంద్రబోస్ గారికి, భాస్కర్ భట్ల గారికి, కాసర్ల శ్యామ్ గారికి మనస్ఫూర్తిగా
నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే పిఆర్ఓ లక్ష్మీ వేణుగోపాల్ గారికి, కాస్ట్యూమ్ డిజైనర్ నీతా లుల్లా గారికి, నా చేత డ్యాన్స్ చేయించిన నాకు ఇష్టమైన కొరియోగ్రాఫర్ దినేష్ మాస్టర్ గారికి. అంటే హరీష్ ఎలా చేస్తారంటే అసలు ఏం లేదు సార్, మీరు వచ్చి చూడండి, మీకు నచ్చితే చేయండి, అలాగా తీసుకెళ్ళి ఫైనల్ నా చేత మొత్తం తను అనుకున్న మూమెంట్స్ అన్ని చేయించాడు నాకు. సో దానికి బలమైన మూమెంటం ఇచ్చింది దినేష్ మాస్టర్. అలాగే స్టంట్స్ రామ్ లక్ష్మణ్ గారు, రవి వర్మ గారికి, మైబమ్ నభకాంత్ గారికి, పృథ్వీ జీవన్ గారికి నా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకున్నాను. ఈ సినిమాకి అడిషనల్ స్క్రీన్ ప్లే రాసిన రమేష్ రెడ్డి గారికి, ఈ సినిమా ఆగిన సినిమా ఇంత ఫాస్ట్గా మళ్ళీ రావడానికి చాలా ముఖ్య పాత్ర వహించిన దర్శకులు, స్క్రీన్ ప్లే రైటర్ కె దశరథ్ గారికి, ఎడిటింగ్ చేసిన కార్తిక్ శ్రీనివాస్ గారికి, అలాగే ప్రొడక్షన్ డిజైనర్ ఆనంద్ సాయ్, నా స్నేహితుడు తను. చిన్నప్పుడు మేమిద్దరం చెన్నైలో పెరిగిన వాళ్ళం. ఈరోజు మీకు అర్థమవుతుంది సినిమా చూసిన తర్వాత ఒక ప్రొడక్షన్ డిజైన్, తన సెట్ డిజైనింగ్ ఏ స్థాయిలో ఉందనేది ఒక అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దారు ఆనంద్ సాయి గారు. వారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు. ఈ 2 పాటల్ని ప్రత్యేకి మన కెమెరామెన్ ఆయనంక బోస్ గారికి చాలా బ్యూటిఫుల్ ఫోటోగ్రఫీ చేశారు. అలాగే ఈ 2 పాటల్ని, ఇప్పుడు కనిపించే 2 పాటల్ని రవి వర్మన్ గారు చేశారు. వారికి కూడా వారి అద్భుతమైన ఫోటోగ్రఫీ, వారికి కూడా నా అభినందనలు తెలియజేస్తాను. దేవిశ్రీ లేకుండా, దేవిప్రసాద్ లేకుండా సినిమాకి ఈ స్థాయి ఊపొచ్చుండేది కాదు. ఆయన సంగీతం దేశం మొత్తం మన అందరినీ ఊపుతూ ఉంటుంది. అలాగే దేవిప్రసాద్ గారి మొదటి ప్రైవేట్ ఆల్బమ్, ఫస్ట్ ఆయన సినిమాలోకి రాకముందు వీడియో ఆల్బమ్, మ్యూజిక్ ఆల్బమ్ని నేనే రిలీజ్ చేశాను. అప్పుడు నా మొదటి 2-3 సినిమాల మధ్యలో ఆయన అసోసియేషన్ లాగా కంటిన్యూ అవటం మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఓజీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటి, సాంగ్స్ తోటి ఇచ్చిన తమన్కి చాలా తక్కువ సమయంలో దేవి గారు బిజీగా ఉండటం వల్ల ఆ బాధ్యతల్ని, ఆ బరువుని భుజం మీద తీసుకుని తమన్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రావిపాటి చంద్రశేఖర్ గారికి, దినేష్ గారికి, అలాగే సిఇఓ చెర్రీ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శ్రీలీల గారికి నిందా సరదాగా అన్నాను కానీ డ్యాన్స్ ఆవిడ చేయకూడదని సరదాగా అన్నాను కానీ యాక్చువల్గా షీజ్ ఎ బ్రిలియంట్ పెర్ఫార్మర్, బ్రిలియంట్ డాన్సర్. అయితే నాకు ఈ కథ, ఆ చిత్రం, ఆ పర్టికులర్ సాంగ్లో ఏంటంటే తనకి డిఫరెంట్ క్యారెక్టర్ని చాలా బాగా మలిచారు మన హరీష్ శంకర్ గారు. అందుకని తనకి ఈ సినిమాలో డ్యాన్స్ తక్కువ ఉన్నా కానీ తన పెర్ఫార్మెన్స్ చాలా చాలా అద్భుతంగా చేశారు శ్రీలీల గారు. ఇట్స్ వెరీ బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్. ఒక నోస్టాలజిక్ ఫీలింగ్ ఏదో వస్తుంది అనుకుంటాను. ఆ పర్టికులర్ సాంగ్ ఏదో ఒక పర్టికులర్ నేపథ్యంలో సంగీతాన్ని వాడారు మన హరీష్ శంకర్ గారు. దాంట్లో శ్రీలీల గారు చేసింది కానీ తన క్యారెక్టరైజేషన్, నాకు తెలిసి ఇప్పుడు దాకా శ్రీలీల గారు చేసిన క్యారెక్టర్స్లో చాలా గుర్తుండిపోయే పాత్ర ఉంటుందని నేను మనస్ఫూర్తిగా నాకైతే నేను మన డబ్బింగ్ చెప్తున్నప్పుడు నాకు అది అనిపించింది. షీ హస్ డన్ అ గ్రేట్ పెర్ఫార్మెన్స్ అండ్ గ్రేట్ జాబ్. రాశి కన్న గారు కథ వినకుండా కేవలం నేను యాక్ట్ చేస్తున్నాను, నా పక్కన యాక్ట్ చేయాలి అని చెప్పి పెద్ద మనసుతోటి కథ కూడా వినకుండా స్ట్రైట్గా సెట్కి వచ్చి ఆ రోజు నాతో మా చెప్పారు, మీ కథ కూడా వినలేదు, మీతో యాక్ట్ చేయాలని దీంతో వచ్చేసానని చెప్తే రాశి కన్న గారికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు, అభినందనలు తెలుపుకుంటున్నాను. షీ హస్ డన్ అ ఫ్యాబులస్ జాబ్, బ్రిలియంట్ జాబ్. అలాగే ఈ సినిమాకి 2 ముఖ్య పాత్రధారులు, ఒకళ్ళు కేఎస్ రవికుమార్ గారు తమిళనాడు తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి, అలాగే పార్థివన్ గారు. అలా కేఎస్ రవికుమార్ గారికి మన రజనీకాంత్ గారితో, కమల్ హాసన్ గారితో చాలా సినిమాలు చేసిన వ్యక్తి, దర్శకులు వాళ్ళిద్దరు. కేఎస్ రవికుమార్ గారు, వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎస్పెషల్లీ పార్థిబన్ గారికి నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. నేను చెన్నైలో ఉన్నప్పుడు ఆయన పుదీపాద అని చెప్పి మొదటి సినిమా ఆయన డైరెక్ట్ చేసి ఆయనే హీరోగా యాక్ట్ చేశారు, సీత గారు హీరోయిన్. నేను వెళ్ళి మెడ్రాస్ ఐ థింక్ ఇక్కడ ఉదయం థియేటర్ అనుకుంటా, నేను
నా ఫ్రెండ్ ఆనంద్ సాయి నేను మేమిద్దరం వెళ్ళి ఆ సినిమా చూసాం. ఫస్ట్ సినిమా సంవత్సరం ఆడింది, అది ఒక సంవత్సరం అంత బ్రిలియంట్ ఫిల్మ్ చేశారు. తర్వాత తెలుగులో కూడా చేసినట్టు ఆ సినిమా. సచ్ బ్రిలియంట్ డైరెక్టర్, బ్రిలియంట్ స్క్రీన్ ప్లే రైటర్, అసలు ఆయన మోటివేషనల్ స్పీకర్ కూడా ఆయన. అలాంటి పార్థిబన్ గారి సినిమాలో చాలా అంటాగనిస్ట్గా నటించడం మనస్ఫూర్తిగా వారికి బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ బై పార్థిబన్ గారు, వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కొన్ని గౌతమి గారికి తల్లిపాత్ర చేసిన సత్యం రాజేష్ గారికి, ప్రవీణ్ గారికి, ప్రభాస్ సీను గారికి, కేజీఎఫ్ అవినాష్ గారికి, కిల్లి క్రాంతి గారికి, రావు రమేష్ గారికి, రమేష్ రెడ్డి గారికి, మాగంటి శ్రీనాథ్ గారికి, మీర్ సర్వ, టెంపర్ వంశీ గారికి, అలాగే చైల్డ్ నా చిన్నప్పుడు పాత్ర చేసిన పుష్కర్ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు, నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. నవీన్ గారికి గబ్బర్ సింగ్ చూసినప్పుడు యుఎస్లో ఆయన మొదటి డిస్ట్రిబ్యూటర్గా ఉండేవారు. చాలా సందర్భాల్లో కలిసినప్పుడు నాతో మీతో ఒకసారి సినిమా చేయాలి, అలాంటి గబ్బర్ సింగ్ లాంటి విజయం ఉండే సినిమా మీకు చేయాలని కోరికని ఒక 7-8 ఇయర్స్గా, ఆల్మోస్ట్ 10 ఇయర్స్గా అడుగుతూ ఉన్నారు. అది ఈరోజు ఉస్తాద్ భగత్ సింగ్ ద్వారా తీరుతుందని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తున్నాను, ఆశిస్తున్నాను. అలాగే రవి గారికి కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తా ఉన్నా. ఈ సినిమా ఈరోజు అయ్యి ఇంత బాగా వచ్చిన సినిమా అంటే ఒకడే కారణం దీనికి. మీలో ఒకటి దర్శకుడైతే ఎలా ఉంటుందో అది హరీష్ శంకర్. అంటే హరీష్ గురించి చెప్పాలి అంటే తెలుగు చిత్ర పరిశ్రమకి ప్రాంతీయత, కులాలు ఇవే ఉండవు. ఈరోజు మన తెలంగాణ నేల నుంచి వచ్చినవాడు, కరీంనగర్ నుంచి వచ్చినాడు. అది సినిమాని మనకి దీనికి ఎల్లలు ఉండవు, హద్దులు ఉండవు. దీనికి ఆ సినిమానా ఈ సినిమానా అని కాదు, ఇది మన సినిమా. ఇది మన దేశపు సినిమా, మన నేల సినిమా, మన నేల నుంచి పుట్టిన దర్శకుడు. ఇలాంటి అద్భుతమైన దర్శకుడు నన్ను ఇలా చూడాలని చెప్పేసి ఊహించుకొని ఇలా కావాలని చెప్పి తపన పడి, నాకు హార్స్ రైడింగ్ నాకు రాదు. నాకు గబ్బర్ సింగ్ షూటింగ్ టైంలో నాకు తీసుకెళ్ళి మన గుజరాత్లో తీసుకెళ్ళి గుర్రం తీసుకొచ్చారు. దేనికన్నా నేను మామూలుగా నడిచి వస్తే ఈ విలన్స్ని కొట్టొచ్చామనుకుంటే, లేదా గుర్రం మీద రావాలని అంటారు. నాకు అప్పుడు దాకా హార్స్ రైడింగ్ తెలియదు. నాకు గుర్రం పట్టుకొని నడవడం అలవాటు, కానీ హార్స్ రైడింగ్ తెలియదు. కానీ మనోడు అడిగాడు కదా, చేసేద్దామని చెప్పి గుర్రం మీద ఎక్కి దాని చెవిలో ఒకటే చెప్పాను, నన్ను జాగ్రత్తగా తీసుకెళ్ళి వదలు అని గుర్రంతో ఒక్కొక్క మాట చెప్పాను. అది మిరాక్యులస్గా నన్ను తీసుకెళ్ళింది. అంటే నన్ను ఎందుకు చెప్తున్నాను, ఇది మనిషి నన్ను ఎంత కోరుకున్నాడో నన్ను చాలా ఆశిస్తాడు. నేను ఏదైనా నేర్చుకోవడానికి సంసిద్ధత ఉంటాను తప్ప అన్నీ ఒకటికి అన్ని అద్భుతాలు, అన్ని క్వాలిటీస్ ఎలా ఉంటాయి, అన్ని టాలెంట్స్ ఒక మనిషిలో ఉండవు కదా. కానీ ఒకసారి సినిమాకి ఏంటంటే స్పాంటేనియస్గా అన్నీ నేర్చుకోవాల్సి వస్తుంది ఒక్కోసారి. సో అలాంటి స్పాంటేనిటీ ఒక యాక్టర్కి రావాలి అంటే ఆ డైరెక్టర్ కానీ రైటర్ కానీ ఎంత ప్యాషనేట్ వ్యక్తులు అయితే తప్ప మనం చేయలేం, పుష్ చేస్తారు అట్లా. సో అలాంటి అద్భుతమైన దర్శకుడు ఈరోజు హరీష్ శంకర్ ఈ సినిమాకి పడ్డ తపన కానీ, రహీం బాబులు డైరెక్షన్ టీం పడ్డ తపన కానీ, ఎడిటింగ్ టీం పడుతున్న శ్రమ కానీ, మ్యూజిక్ టీం పడుతున్న శ్రమ కానీ, వీటన్నిటినీ ఒక క్యాప్టెన్గా, ఒక షిప్ క్యాప్టెన్గా తను ముందుకు తీసుకెళ్లే విధానం హరీష్ శంకర్కి మనస్ఫూర్తిగా నేను నా అభినందనలకు మించి వీటన్ని నా గుండెల్లోంచి నా ప్రేమపూర్వకంగా తెలియజేస్తాను. హ్యాట్స్ ఆఫ్ టు హరీష్, యూ హ్యావ్ డన్ అ బ్రిలియంట్ జాబ్ అండ్ వండర్ఫుల్ జాబ్. హరీష్ శంకర్కి మనం చెప్తా ఉన్నాను, చాలా కమిటెడ్ వ్యక్తి. నేను ఒకటేం చెప్తుంటే అనవసరమైన కాంట్రవర్సీస్కి వెళ్ళగా బాబు నువ్వు వదిలేసి అని చెప్తా ఉంటాను. ఏంటంటే ఇందాక అన్నాను కదా, మన సుమా గారు అడిగితే ఆ ఇచ్చి పడేసే గోత్రం నాది కదా హరీష్. నేను తీసుకుంటాను, దెబ్బలు తీసుకుంటాను, మా వాడు తీసుకోడు, ఇచ్చేస్తాడు తిరిగి. అంటే ఇలాంటి వాడు నా ఉద్దేశంలో ఈ రోజున ఒక రోజున మన తెలంగాణ నేలకి పనిచేస్తాడు, మన భారతదేశానికి కూడా పనిచేస్తాడు. అంత సత్తా ఉన్నాడు, చాలా పాండిత్యం ఉన్నవాడు, గొప్ప డైలాగ్ రైటర్, స్టోరీ రైటర్, అండ్ అమేజింగ్ డైరెక్టర్. అలాంటి డైరెక్టర్ నన్ను ఊహించుకొని నేను చాలా చేయలేను, నాకు నేనుగా నేను ఊహించుకోలేను నేను నా గురించి. కానీ ఇలా బాగుంటుంది, మీ మనసులో ఆకాంక్షలు ఎలా ఉంటాయి, ఏం చేస్తాడు అని చెప్పి రాసుకొని నా చేత చేయించి ఇవన్నీ మీకు ఈరోజు
నాకు సినిమా గురించి మీరు చూడండి అద్భుతంగా ఉంటుందని చెప్పడం నాకు ఇంటి ఎప్పుడు ఎబ్బెట్టుగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. నా సినిమా నేను అమ్ముకోలేను, చూడండి అని చెప్పలేను. కానీ నాకు సినిమా డబ్బింగ్ అప్పుడు చూస్తాను, లేదంటే నేను టెక్నికల్ ఆస్పెక్ట్స్ చూసేటప్పుడు ఉండేది. కానీ ఈ సినిమాను చూస్తున్నప్పుడు ఖచ్చితంగా గబ్బర్ సింగ్ తర్వాత అలాంటి విజయం సాధించాలనేది మీ అందరి ఆశయాలతో ఖచ్చితంగా అది గబ్బర్ సింగ్ అంత విజయం సాధిస్తానని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను, అభిలాషిస్తున్నాను. కాదు ఇది నేను ఎక్కువ ఎందుకు చెప్పట్లేదంటే ఫైనల్ వర్డిక్ట్ ఎప్పుడు ప్రజలదే, అభిమానులది, తెలుగు ప్రేక్షకులది. మీరు ఏం నిర్ణయిస్తారో ఇది మీ చేతిలో ఉంది. కానీ మా నుంచి తప్పు లేకుండా అయితే సినిమా చేశాం. ఒక యాక్టర్గా నేను కావచ్చు, టెక్నీషియన్స్గా కావచ్చు, హరిశంకర్ స్క్రీన్ ప్లే కావచ్చు, నిర్మాతల తాలూకు ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు, టెక్నికల్ ఎఫర్ట్స్ కావచ్చు, నాతో పాటు యాక్ట్ చేసిన నటీనటులు కావచ్చు, మేము మా జాబ్ చాలా బ్రిలియంట్గా చేసాం, బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టాం ఇన్ గివెన్ సర్కమ్స్టాన్సెస్. ఇది గబ్బర్ సింగ్ అంత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సినిమా కూడా చాలా ఎంగేజింగ్గా ఉంది, ఎంటర్టైనింగ్గా ఉంది అనిపించింది నాకు చూస్తూ ఉంటే. సో ఇది ఒక గుడ్, ఒక మాస్ ఎంటర్టైనర్ గాను, లేదంటే మీరు ఎలా చూస్తారు, నేను కూడా 19th ఉగాది రోజున మీరు ఎలాంటి తీర్పునిస్తారు, మీకు ఎలా నచ్చుతుంది నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నాను. ఎక్కడో మారుమూల నేను పాలిటిక్స్లో ఉన్నాగా నేను ఎప్పుడు సినిమా నా నుంచి తీయలేదు, నా గుండెలో ఉండిపోయింది, నరాలు జీర్ణించుకుపోయింది, సినిమాని తీయలేదు. ఇందాక హరీష్ చెప్తున్నట్టుగా ఒక పాటలు కానీ సాహిత్యం కానీ వింటూ ఉంటాం. అలాగే ఒక మంచి సినిమా, ఒక మంచి కథ, మనం చాలా లోలో ఉన్నప్పుడు ఒక సినిమా చూడగానే, ఒక సన్నివేశం చూడగానే మళ్ళీ జీవితం మీద మళ్ళీ మనకు ఆశ వచ్చి ముందుకెళ్తాం. చాలాసార్లు ఎన్ని ఇబ్బందులున్నా, ఓటములు తట్టుకుని ఒకసారి సినిమా అనేది మనకి అబ్రాడ్లాగా పార్కులు ఉండవు, మనకి చిన్న చిన్న ఇళ్ల మధ్యలో ఉండవు, రోడ్ల మీద నడవడానికి సరైన పేవ్మెంట్స్ ఉండవు, అన్ని ఇబ్బందుల మధ్యలో కూడా భారతదేశంలో, ఎస్పెషల్లీ దక్షిణ భారతంలో సినిమా చాలా కీలకమైనది. సినిమా అనేది లేకపోతే ఎంత క్రైమ్ పెరిగిపోతే మనం ఊహించలేం. ఒకసారి బెంగళూరులో రాజ్ కుమార్ గారిని వీరప్పన్ ఆయన కిడ్నాప్ చేసినప్పుడు, దిస్ ఇస్ అబ్జర్వేషన్ బై కర్ణాటక పోలీస్, సడన్గా స్పైక్ అయిందండి క్రైమ్. సినిమాలన్నీ 100 రోజులు పైన బంద్ చేసేటప్పటికి. మీరు సినిమాల్లో నిజంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఒకసారి మరి ఎక్కువ మంది గుమిగూడవచ్చు, ఇవన్నీ ఉంటాయి. కానీ సినిమాని తెలుగు ప్రేక్షకుల నుంచి కానీ, భారతదేశం నుంచి కానీ తీయలేం. ఎంటర్టైన్మెంట్ ఈజ్ ద సోల్ ఆఫ్ దిస్ నేషన్. అది మన సంస్కృతాలకు మూలాలు ఇవన్నీ. అందుకని ఈ సినిమాని తీసేయలేం మన జీవితాల్లో నుంచి. అలాగే నాకు ఎప్పుడు ఏ హీరో విజయం మీద నాకు ఎప్పుడు ఇన్సెక్యూరిటీ ఉండదు. అందరూ బాగుండాలని కోరుకుంటాను. సర్వే జనం సుఖినో బాగుందంటే నేను ఒక్కనే బాగుండాలి, మిగతా వాళ్ళు పోవాలి మనం కాదు, అందరూ బాగుండాలని కోరుకుంటాను. అలాగే నేను చాలా పర్యాలు చెప్తూ ఉంటాను. ఇప్పుడు ఉదాహరణకి నేను టుడే ఈ మన ఏపీ గవర్నమెంట్కి సంబంధించి టికెట్స్ ఇవన్నీ అడుగుతూ ఉంటే నేను అది ఒకటి అనుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ టికెట్ హైక్స్ ఇవన్నీ ఏంటి, ఇట్ ఈస్ అబౌట్ ఎవరిని ఎక్స్ప్లాయిట్ చేయడం కాదు కదా. సినిమా ఈజ్ నాట్ ఏ కంపల్సరీ మన గన్ పాయింట్లు పెట్టి మీరు చూడాలని అనుకో, మన చాయిస్ ఉంది. ఈరోజు నెట్ఫ్లిక్స్ ఉంది, ఈరోజు మనకి అమెజాన్ కావచ్చు, మల్టిపుల్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఫస్ట్ డే వెళ్ళి చూడాలనుకోవడంలో కూర్చోబెట్టి ఇంత ఖర్చు పెట్టుంటారు. దీనికి ఒకసారి నన్ను అడుగుతూ ఉంటాను. నా సినిమాలకి నేను ఇంకా తక్కువ రేట్లు ఇచ్చుకున్నాను, కానీ మిగతా హీరోల సినిమాలకి నేను ఎక్కువ రేట్లు ఇచ్చిన తెలియజేసాను. నా దగ్గరికి వస్తారు, అస్సలు నాకు సంబంధం లేదు, నేను ఏదైనా ఉంటే నేను ఒకటే అడుగుతాను. ఆంధ్రప్రదేశ్కి ఏదైనా సినిమాలు వచ్చి మిగతా హీరోలు నిర్మాతలు వచ్చినప్పుడు నేను ఒకటే అడుగుతాను, మీరెవ్వరూని దేహి అనకండి దయచేసి. మీరు దేహి అంటూ నాకు మీరు ఎంత కష్టపడి తీస్తారో నాకు తెలుసు. పైగా మీరు పెంచిన ప్రతి రూపాయిలో యు పే 18% జిఎస్టీకి వెళ్తుంది. వదిలేస్తే ఎవరో బ్లాక్లో టికెట్లు అమ్ముకొని మళ్ళీ అది క్యాష్గా వెళ్ళిపోద్ది. అది గవర్నమెంట్కి రెవెన్యూ కాదు, ఎవరికి. అందుకని చెప్పి దీన్ని బేస్ చేసుకొని నేను ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకించి అది ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి నేను మనస్ఫూర్తిగా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ హీరో, పుష్ప కావచ్చు, లేదంటే మన జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, మహేష్ గారిది కావచ్చు. మహేష్ గారు వచ్చిన రిలీజ్ అయిందో లేదో తెలియదు కానీ నాకు ఈ మధ్యకాలంలో ఏ సినిమా వచ్చినా కానీ, ఇంక్లూడింగ్ కల్కి ప్రభాస్ గారి కావచ్చు, ఇంక్లూడింగ్ మన కాంతారా కూడా, కర్ణాటకలో తెలుగు సినిమా పోస్టర్లు కూడా పడకూడదు అని అన్నా కానీ నేను కాంతారాకి ఆ వివక్ష చూపించలేదు. అదే మనది భారతదేశపు సినిమా, అది ఎక్కడైనా ఆడాలి. ఇది
ఇది ఇది మన ఒక్కరిది కాదు, ఇది మన అందరం బాగుండాలని కోరుకుంటాం. సో అలాంటిది ఈ సినిమా, ఈ కలెక్షన్స్ ఇవన్నీ ఏంటంటే నాకు ఆ పిచ్చి లేదు. నాకు నా సినిమా పిచ్చి కలెక్షన్ ఏముంటుందని అన్నిటిని దాటి అలా ఏం ఉండదు. ఏంటంటే సినిమా బాగుంటే ప్రేక్షకులే 10 సార్లు చూస్తారు, 100 సార్లు చూస్తారు. మన చేతిలో ఉన్నది పని చేయడం. సో తెలుగు సినిమా అనేది ఇర్రెస్పెక్టివ్, మనం ఈ ఫ్యాన్ వార్డ్స్ ఇవన్నీ చూస్తూ ఉంటాను. నాకు చాలా మీరందరూ ఏకాభిప్రాయం అంటే మీకు ఒక డెఫినెట్గా మన ఇంకొక హీరో మనకి ఇష్టం అది చూడాలి, కానీ అబ్యూజివ్గా ఉండిపోవటం, ఆన్లైన్ వార్డ్స్ అబ్యూజివ్గా అయిపోవటం, ఇది ఒక రైట్ వాతావరణం అనిపించదు నాకు. నేను పర్సనల్గా చెప్తాను కదా, మీ బీయింగ్ ఏ హీరో నేను చెప్తాను కదా, అందరి హీరోల అభిమానులు నేను చాలా గౌరవిస్తాను. ఎందుకంటే నాకు ఏ హీరోతో నాకు విభేదాలు లేవు. నాకు ఏ హీరో సాధించిన విజయం మీద నాకు చిన్నపట్ల ఇది కూడా ఉండదు. నాకు అందరూ బాగుండాలి, మనస్ఫూర్తిగా మీరు విజయం సాధించాలి. ఎందుకంటే నేను ఒక్కడిని అన్ని సినిమాలు చాలా ఈరోజు కాదు, అనేక సందర్భాల్లో చెప్పాను. నేను చేస్తే మహా చేసే సంవత్సరానికి ఒక సినిమాను 2 సినిమాలు చేస్తాను, నిజంగా హీరోగా ఫుల్ ఫ్లెడ్జ్గా ఉన్నా. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. అలాంటిది ఇన్ని థియేటర్లు ఇంత ఇన్వెస్ట్మెంట్ రావాలి అంటే 100 సినిమాలు వస్తే తప్ప నిజంగా అక్కడ థియేటర్లు పోషింపలేదు, దాని తద్వారా ఉపాధి ఉంటుంది అందరికీ. అందుకని సినిమాలు బాగుండాలి, అందరూ చూడాలని కోరుకుంటాను తప్ప దాంట్లో మన సినిమా కూడా ఆడాలని నేను కోరుకుంటాను. ఒక హీరోగా నా ఒక ధర్మం, నా ప్రొడ్యూసర్స్ బాగుండాలని కోరుకుంటాను. నా సినిమాకి నేను చాలా లో టైంలో ఉన్నప్పుడు భీమ్లా నాయక్ అనే సినిమాకి మీరు నిలబడిన విధానం నేను మర్చిపోలేను నా అభిమానులకి. ఒకసారి అనుకుంటా, నేను మీరు కనుక లేకపోతే పవన్ కళ్యాణ్ అనేవాడు లేడు. ఒకసారి నాకు సభకు వచ్చే వరకు నేను ఏం మాట్లాడాలో నాకే పెద్ద అవగాహన ఏమి ఉండదు. కానీ మిమ్మల్ని చూశాక ఒకటే చెప్పాలనిపిస్తుంది, మీ నుంచి నాకు 2 గుండెల దూరం అంతే. నా గుండె నుంచి మీకు ఎంత దూరం అంతే, అంత మీద మనందరి మధ్య 2 గుండెల దూరం అంతే. ఐ లవ్ యూ. నేను సినిమా చేసినప్పుడు ఒకటే కోరుకుంటా, మీకు పవన్ కళ్యాణ్ సినిమా చూసినప్పుడు ఎలా ఉండాలి అని కోరుకుంటానంటే ఎంటర్టైన్మెంట్ ఉండాలి. ఆర్ట్ సినిమాలో ఉండకూడదు, కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండాలి, చిన్న ఉత్సాహం రావాలి, చిన్నపాటి సామాజిక అవగాహన స్పృహ ఉండాలి, దేశం మీద చిన్నపాటి భక్తి ఉండాలి, భక్తి పెంపొందించేలా ఉండాలి. ఇవన్నీ ఒక కలెక్టివ్ థాట్ అన్నీ సరైన కమర్షియల్ మీటర్లో దొరికితే ఎలా ఉంటుందో ఈ సినిమా హరీష్ శంకర్ నిర్దేశకత్వంలో, ఆయన దర్శకత్వంలో నేను ఏమైతే ఇలా ఉంటే బాగుంటుందని కోరుకుంటానో అవన్నీ చాలా పొందిగ్గా ఒక భగవంతుడికి ఒక మాల్లా కూర్చాడు. ప్రేక్షకులుగా ఆ మాల వేయడానికి సిద్ధంగా ఉన్నాను హరీష్ శంకర్. మీరు దిస్ ఫిల్మ్ విల్ డెఫినెట్లీ ఐ థింక్ ఎంటర్టైన్ యూ. అంటే నాకేంటంటే డికేడ్స్ నుంచి లాస్ట్ 2.5 decades నుంచి నాకు ఏ సినిమా చెప్పుకోవడం నాకు తెలియదు. తొలి ప్రేమ కూడా ఆడినప్పుడు, నా ఫస్ట్ సినిమా ఆడినప్పుడు కూడా అంటే మేబీ నా 3rd, 4th సినిమా నాకు తెలియదు అది ఎంత హిట్ అయిందని కూడా తెలియదు. అలాగే మన ఓజీ హిట్ అయినప్పుడు కూడా నాకు తెలియదు. అంటే నాకేమనుకుంటానంటే మన పని అయిపోయింది కదా, మీరు చొక్కాలు చించుకుంటారా, థియేటర్లో ఏం చేస్తారో నాకు తెలియదు నాకు. అలాగే ఈ సినిమా మీకు అత్యంత అద్భుతమైన వినోదం ఇవ్వాలి, మీకు జోష్నివ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరోమారు ఒకటి నా కుదిరినంత వరకు అంటే నేను చాలాసార్లు అనుకున్నాను, ఒకసారి సినిమాలో పాలిటిక్స్లోకి వెళ్ళి సినిమాలు వదిలేస్తే బెటర్ అనిపిస్తుంది ఒకసారి. కానీ ఏమనిపిస్తుంది అంటే దానికి రీజన్ ఏంటంటే కనీసం నన్ను చాలామంది మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది నేనంటే పడని రాజకీయాలు ఉండే వ్యక్తులు కొంతమంది. నాకేమనిపిస్తుందంటే అలాగే నాకేమనిపిస్తుందంటే రాజకీయాలు ఉండే వాళ్ళందరికీ కాంట్రాక్టులు చేసుకుంటారు, వాళ్ళందరికీ వ్యాపారాలు ఉన్నాయి. నాకు సినిమా ఉంది, కాకపోతే నేను కూర్చోబెట్టి మొత్తం పనులు అన్నీ వదిలేసి బాధ్యతలు వదిలేసి నేను సినిమాలు చేయట్లా. కనీసం ప్రతి మనిషికి 8 hours డ్యూటీ చేయాలి, అది కనీసం బేసిక్ రూల్, అది 8 hours. అలాంటిది నేను 16 గంటలు పనిచేస్తాను, 14 గంటలు పనిచేస్తాను. ఒక 3-4 గంటలు ఇలాంటి సమయంలో కుదిరితే అన్నీ కరెక్ట్గా పెట్టుకొని నా సమయాన్ని నిజంగా వాల్యూ
దృష్టిని, దాని తాలూకు విలువను గుర్తించి సరిగ్గా ప్లాన్ చేసుకుంటే మన ఉస్తాద్ భగత్ సింగ్ లాగా ఎలా ప్లాన్ చేయగలం హరీష్ చూపించారు అది. సో నాకు దాన్ని బట్టి ఇది సినిమాల్లో మనం చేయొచ్చు అన్న ఒక చిన్నపాటి ఆశ అయితే కలిగింది నాకు. అంటే ఆశ కంటే కూడా చెప్పాలంటే ఒక ధైర్యం వచ్చింది నాకు. సో నెక్స్ట్ టైం ఎవరన్నా సినిమా చేయాలి నా దగ్గరికి వచ్చినప్పుడు హరీష్ శంకర్ గారికి మైత్రి మూవీస్కి నేను పంపిస్తాను. వాళ్ళు ఎలా ప్లాన్ చేశారు, ఎలా అత్యంత తక్కువ టైంలో, అంటే నేను వాళ్ళకి అర్థమయ్యేది కాదు. ఎప్పుడు నేను ఆంధ్రాలో ఉన్నాను, ఎప్పుడు ఇక్కడ ఉన్నానో అర్థమయ్యేది కాదు ఎవరికి. ఎందుకంటే నేను కరెక్ట్గా అక్కడికి వెళ్ళి 8 గంటలు పనిచేసేవాడిని, 9 గంటలు ఉండేవాడిని, ఒకసారి 12 గంటలు ఉండేవాడిని, వచ్చి నైట్ అంతా కూర్చొని 2 దాకా చేసేవాడిని ఇక్కడ. ఇవన్నీ చేయగలిగానంటే ఇది బేసికలీ నా కాలం తాలూకు విలువను అర్థం చేసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళినందుకు మనస్ఫూర్తిగా నిర్మాతలు రవి గారికి, నవీన్ గారికి, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఇది మీరు ఇచ్చిన ఈ జోష్ కానీ ఈ అవకాశం కానీ నేను మర్చిపోలేను. మీరు అలాగే విదేశాల్లో ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ, అభిమానులందరికీ, నా అభిమానులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించాలి, మీ అందరికీ ఆనందం పంచాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా తోటి నటీనటులందరికీ, టెక్నీషియన్స్ అందరికీ, హరీష్ శంకర్ గారికి, నిర్మాతల ద్వయానికి, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంటే నా భయం ఏంటంటే సినిమాలో చెప్పేస్తాను కానీ అది భగవద్గీత, ఇది భగవద్గీత అని. నా భయం ఏంటని చెప్తాను. నేను చాలా దైవభక్తుడిని. నాకు భయం ఇవన్నీ సినిమాల వరకు మనం నెట్టేసి చెప్పించేశారు కానీ ఇవన్నీ సినిమాల్లో అంటే ఇలా చెప్పడానికి చాలా భయం వేస్తుంది. అంటే ఇచ్చి పడేసి ఇవన్నీ కాకుండా అంటే ఆ డైలాగ్ చెప్పిన ఒకసారి, నువ్వు ఏ రాసో చెప్పు. అంటే ఏంటన్నా ఇచ్చి పడేసే గోత్రం ఏంటన్నా, అంటే ఈయన రాసింది ఏంటంటే ఇచ్చి పడేసే గోత్రం ఇరగదీసే నక్షత్రం అని. అంటే నేను అలా చెప్పలేను. నా నిజ జీవితంలో నేనేం చెప్పగలను, మిమ్మల్ని ప్రేమించే గోత్రం ఉండదు. ఇది నేను ఎలా చెప్పగలంటే మిమ్మల్ని ప్రేమించే గోత్రం, సేవ చేసే నక్షత్రం. సో నేను డైలాగ్ చెప్పిన ఇదే చెప్పగలను తప్ప. సో మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పోలీస్ గ్రౌండ్స్ ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారికి, కమిషనర్ గారికి, సజ్జనార్ గారికి, పోలీస్ గ్రౌండ్స్ ఇచ్చిన పోలీస్ అధికార యంత్రాంగానికి, ఇక్కడ రక్షణకు వచ్చిన పోలీస్ కానిస్టేబుల్స్ అందరికీ, అధికారులందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ శ్రేయస్ మీడియా వారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. జై హింద్. పవన్ కళ్యాణ్ గారు హరిశంకర్ గారు ఒక చిన్న లీక్ ఏదో ఉందన్నారు సినిమాకి సంబంధించి. ఆ లీక్ ఏదో పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో మీరు చెప్తే. ఉగాది శుభాకాంక్షలు. అందరికి ఉగాది శుభాకాంక్షలు చెప్పండి. ఉగాది రోజు రిలీజ్ అవుతుంది. మీరు ఆరోగ్యం జాగ్రత్తని దగ్గు తెప్పించారు నాకు. అంటే నాకు ఉగాది సందర్భం రోజున ఈ సినిమా రిలీజ్ అవుతా ఉంది. సో మీ అందరికీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ, అలాగే భారతదేశంలో ఉగాది జరుపుకున్న ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. లవ్ యూ.
అలాగే ఉగాది రంజాన్ రెండు కలిసి వచ్చినాయి ఈసారి, అందుకని పక్క పక్కన వచ్చిన పక్క రోజులు. అలాగే రంజాన్ శుభాకాంక్షలు కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాను. చెప్తా నేను చెప్తాను. అంటే ఏదో లీక్ ఇవన్నీ అంటే సినిమాలో ఏం పెట్టారని. ఇందాక శ్రీలీల గారు డాన్స్ లేదు అంటే నాకు డాన్స్కి మించిన సాంగ్ ఒకటి చేశారు ఆవిడ. సో వెరీ బ్యూటిఫుల్ సాంగ్. అది మీకు తిరిగి ఒక ఇందాక సుమా గారు చెప్పినట్టుగా చాలా దశాబ్దాల క్రితం అప్పుడెప్పుడో నేను చాలా సినిమాలు చేస్తున్నప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది కదా, చాలా రోజుల క్రితం, కొన్ని శతాబ్దాల క్రితం ఆ మర్చిపోయిన నా భావనని తిరిగి ఈ సినిమాలో హరీష్ గారు తీసుకొచ్చారు దాన్ని. అది ఇందాక మీకు కనిపించే ఉంటుంది, ఇందాక ట్రైలర్లో కూడా దాని తాలూకు ఆ చిన్నపాటి ఆలాపన అనేది కనిపిస్తుంది. అది నేను నిజంగా చాలా ఎంజాయ్ చేస్తున్నప్పుడు. సో ఇది ఈ సినిమా మరోమారు మీ అందరికీ ఆనందం కలిగిస్తుంది తెలియజేసుకుంటూ జై హింద్.